ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14, సామెతల గ్రంథం 29, 25 వచనాలు రెండు పక్కన పెట్టి కలిపి చదివితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటాడు. మళ్ళా భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది అంటాడు. అంటే ఒక దానిలోనేమో భయపడితే మంచిది అని ఉంది, ఇంకో దానిలోనేమో భయపడితే ప్రమాదం అని ఉంది. ఇప్పుడు భయపడాలా భయపడొద్దా, అసలు దాని అర్థం ఏమిటి? మొన్న శుక్రవారం రోజు నేను మాట్లాడతా ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ఏబులో దేవుడు గుర్తించినటువంటి లోపాలు, ఏ లోపాలు దేవుడు విరవాలనుకున్నాడో, ఏ పొరపాట్లు దేవుడు సరిచేయాలనుకున్నాడో ఆ సంగతులు చెప్పటం మొదలుపెట్టి ఒక్కటి చెప్పి ముగించాను. ఆ ఒకటి ఏమిటి అంటే, ఏబు గతానికి ప్రస్తుతానికి దేవుడు ఓకే, భవిష్యత్తులో కూడా దేవుడు చాలినవాడు అని ఆయన మీద ఆనుకోలేకపోయాడు. ఇది ఏబులో ఒక లోపము లేక ఒక దోషము అని నేను ప్రకటించాను. ఎందుకు, ఏ మాటను ఆధారం చేసుకొని అది మనం మాట్లాడుకున్నామంటే, ఏబు గ్రంథము 3:25లో ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అన్నాడు. ఎందుకు ఏది వచ్చునని బహుగా భయపడ్డానో అనే మాట వాడాడు అంటే, ఏబుని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు. 10 మంది పిల్లల్ని ఇచ్చాడు, చక్కని భార్యనిచ్చాడు, దాసదాసి జనాంగాన్ని ఇచ్చాడు, ఎడ్లని ఒంటల్ని పొలాల్ని, ఆయనకు ఒక రేంజ్, ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుల్లాగా ఏబును దేవుడు దీవించాడు. ఊజు ప్రాంతం అంతటిలో కూడా అతడు ప్రసిద్ధిగాంచినవాడు. అంతేకాదు ఒక న్యాయ తీర్పరిగా కూడా ఏబున్నాడు. ఆయన తీర్పు తీర్చే స్థాయి కలిగిన వ్యక్తి. ఎవరైనా వివాదం ఉంటే ఏబు దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకునే పొజిషన్ కలిగినటువంటి వ్యక్తి ఏబు. మరి ఇన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కలిగి కూడా ఏబు తన జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించలేకపోయాడట, ఆనందించలేకపోయాడట. ఎందుకు అంటే, ఏబు తరచుగా భయానికి గురయ్యాడట, భీతికి గురయ్యాడట. ఏమిటా భయం, ఏమిటా భీతి అంటే, ఇప్పుడు నా పరిస్థితి బాగుంది, నా భార్య నాకు లోబడుతుంది, భవిష్యత్తులో తిరుగుబాటు చేసిద్దేమో, ఇప్పుడు నా పిల్లలంతా 10 మంది క్షేమంగా ఉన్నారు, భవిష్యత్తులో వీళ్ళకేమన్నా అవుతుందేమో, ఇప్పుడు నా దాసదాసి జనాంగం నాకు లోబడుతున్నారు, క్షేమంగా ఉన్నాం, భవిష్యత్తులో వీళ్ళు నన్ను వదిలిపెట్టి పోతారేమో, ఇప్పుడు నా సిరి సంపదలు బాగున్నాయి, భవిష్యత్తులో ఇవన్నీ పోతాయేమో, నా భవిష్యత్తు ఏమవుతుందో, ఇప్పుడున్న ఈ ఘనత ఇదంతా, ఈ హడావిడంతా భవిష్యత్తులో ఉండదేమో అని తరచూ భయపడుతూ దేవుడు అందించినటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించకుండా ఆవేదనలోనే ఏబు బ్రతికినట్టు మనకు కనపడుతుంది. అది కూడా బహుభీతిలో బహుభయములో బతికానని సాక్షాత్తు ఏబే చెప్పాడు. ఇప్పుడు భయపడటం అనేది మంచిదా చెడ్డదా అనేది పరిగణలో తీసుకుంటే, సామెతల గ్రంథంలో అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని, భయపడుట వలన ఉరి వచ్చును అంటాడు. ఇక్కడ భయపడొద్దు అని చెబుతాడు, మళ్ళా భయపడు అంటాడు. దాని అర్థం ఏంటంటే, భయపడాల్సింది ఒక్కనికే, మనం భయపడాల్సింది ఒకటి ఉంది, మనం భయపడకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇంతకీ భయపడటం ఎవరికి భయపడాలి? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు కదా. ఏ భయము కలిగి ప్రవర్తించువాడు అంటే, మనం కలిగి ఉండాల్సిన భయం ఒకే ఒకటి, ఒక్కని మీద, ఏంటంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడిన వాడు అక్రమాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి భయపడిన వాడు పొరుగువాని దాన్ని ఆశించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి భయపడిన వాడు అవినీతికి పాల్పడడు. దేవునికి భయపడిన వాడు నీచ కృత్యాలు చెయ్యడు. కాబట్టి మనం ఈ ఒక్క విషయంలో, అమ్మో నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడాలి అనే విషయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకొని నిత్యము దేవుని భయం కలిగి ప్రవర్తిస్తారో వారు ధన్యులు. అది వాళ్లకు ఎంతో క్షేమం, ఎంతో క్షేమం. సింపుల్గా చెప్పాలంటే, నీవు దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనుషులు రివర్స్.
భయపడాల్సిన వాడికి భయపడరు, భయపడాల్సిన వాడి దగ్గర ఏం చేతుల్లాడుతుంటారు. ఇక భయపడకూడని వ్యర్థమైన వాటన్నిటి విషయమై గందరగోళం అయిపోతూ ఉంటారు. ఇది రివర్స్ అన్నమాట. మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి భయపడి దేవునికి అనుసరణలో బ్రతకడానికి ఇష్టపడిన వాడు దేనికి భయపడడు అని చెప్పడానికి మనకి షడ్రకు మేషకు అబేద్నెగోల ఉదంతం, దానియేలు యొక్క ఉదంతం, పౌలు పేతురు ఇత్యాది భక్తుల ఉదంతాలు మోస్తున్నాయి. రాజువైన నెబుకద్నెజరు మమ్మల్ని పట్టి బంధించి వేడిమిగల ఈ అగ్నిగుండంలో పడవేస్తే మమ్మల్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పవలనన్న చింత మాకు లేదు అన్నారు. ఒక చక్రవర్తి అయిన ఒక సాధారణ రాజు కాదు, అనేక మంది సామంత రాజుల్ని కలిగిన ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి నెబుకద్నెజర్ అంటే. రాజుకే వణికి చేస్తారు జనం, చక్రవర్తిని కూడా లెక్క చేయాల. ఏడిసావు పోవాయి అన్నారు. వాడు బెదిరించకపోయినట్టయితే మహారాజా అనేవాళ్ళేమో, వాడు బెదిరించేసరికి రాజు అయిన నెబుకద్నెజర్ అన్నారు. మనకు అనిపిస్తుంది ఏమిట్రా వీళ్ళ మిడిమేళం అనిపిస్తుంది. కాస్త భయం ఉండొద్దా, కాస్త జాగ్రత్త ఉండొద్దా అని. హద్దుల్లో ఉన్నంత వరకు విధేయత కలిగి ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. హద్దులు దాటితే లెక్క చేయవడిని అనేది వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే మేము భయపడాల్సింది ఎవరికో అతనికి భయపడుతున్నాం కాబట్టి ఇంకెవరికి దేనికి భయపడవు. ఏం చేస్తావు? అగ్నిగుండంలో వేస్తావు. నువ్వు వేస్తే మా దేవుడు కాపాడలేడా? కాపాడకపోతే చేస్తాం. ఏంటంట? ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదన్నారు. మండిపోయింది రాజుకి. ఎంత అహంకారం రా మీకు, ఏం చూసుకోని రా, మీకు ఇంత కండ కావరం, ఏం చూసుకొని రా, మీ అంతు తేలుస్తానని 7 ఇంతలు ఎక్కువ చేయండి రా అగ్నిగుండాన్ని అన్నాడు. ఒక లారీ కట్టెలతో మండుతుంది అనుకో, 7 లారీల కట్టెలు అంత గుండం చేయండి రా అన్నాడు. ఎందుకు? కోపం వచ్చింది రాజుకి. వీడు అంతు తేలవాలనుకున్నారు. చేసుకో, వీళ్ళేం స్పందన లేదు, అలాగే మౌనంగా ఉన్నారు. గుండం ఎక్కువ అయిపోయింది. పిలిచాడు, యోధుల్ని 3 పిలిచాడు. కట్టేసేయండి రా వెళ్ళండి అన్నాడు. కట్టేశారు. వస్త్రాలతోనే అలాగ తీసుకెళ్ళేసేసేయండి అన్నాడు. తీసుకెళ్ళి ఆ అగ్నిగుండం దగ్గరికి పోయి ఇసిరేసారు. గుండంలో వేయాలంటే దగ్గరికి పోవాలిగా. పరిగెత్తుకుంటూ వీళ్ళని మోసుకొని పరిగెత్తుకుంటూ గుండం దగ్గరికి వెళ్ళి గుండంలో విసిరేశారు. విసిరిన వాళ్ళు ఏమో లోపల పడ్డారు, వేయబడ్డ వాళ్ళు లోపల పడ్డారు, విసిరిన వాళ్ళు అక్కడే పడ్డారు. అంత భయంకరమైన తీక్షణమైన వేడితో వీళ్ళని విసరటానికి భుజాల మీద ఎత్తుకొని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి గుండంలో విసిరారు. చూడండి, ఆ విసిరినటువంటి 3 అక్కడికక్కడే చచ్చిపోయారు. 7 అంతల అగ్ని మండుతుందంటే మరి దాని దగ్గరకు పోయి వీళ్ళని విసరాలంటే వీళ్ళు గాలిపోయారు. కానీ గుండంలో పడ్డవాళ్ళు మాత్రం వాక్యం చెబుతుంది వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదని. వాళ్ళ వెంట్రుక కూడా కాలలా, వాళ్ళ వస్త్రాలు సైతం అగ్ని వాసన లేవు. ప్రశాంతంగా చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు. కాసేపు ఆగిన తర్వాత అయిపోయారు బడుద్దాయిలు, నాతో పెట్టుకుంటారా, బూడిదైపోయి ఉంటారని రాజు చూశాడు. బూడిద లేదు, పాడు లేదు. విసిరినోళ్ళు ఏం బూడిదైపోయారు, విసరబడ్డ వాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలేమో చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు ఆహ్లాదంగా. ఆశ్చర్యపోయి తన అధికారిని పిలిచాడు. మనం ఎంతమందిని వేసాం గుండంలో అంటే 3 నాయగారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటే. మరి ఇంద్ర నాకు 4 కనపడుతున్నారు అన్నాడు. మనం విసిరింది 3 కదా, వాళ్ళతో పాటు ఇంకొకటి కనపడుతున్నాడు. అతడు దేవా ఎలాగున్నాడంట? దేవతలను పోలినవాడు, తెల్లని ధగాయమానమైన వస్త్రములను ధరించుకుని ఆ 3తో కలిసి తిరుగుతున్నాడు. ఎవరతడు? అయినా ఇంత తీక్షణమైన అగ్నిలో వీరు ఎలా కాలిపోలేదు. ఓ షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారలారా, జీవము గల దేవుని సేవకులారా, వెలుపలికి రండి అన్నాడు. వాస్తవంగా మర్యాద ఏంది? సాధారణంగా లోపల పోయి ఆహ్వానించాలా. పోతే రాజు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోతే రాజు బూడిదైపోతాడు. అందుకే బాబు మీరే రండి అన్నాడు. ఎందుకేసాడు గుండంలో అంటే ఒక పెద్ద విగ్రహం చేయించాడు.
దానికి సాగిల పడమంటే అందరూ పడ్డారు, వీళ్ళు పడలా. సాగిల పడకపోతే, రే నాకు భయపడకపోతే, సాగిల పడకపోతే మీ అంతు తేలుస్తానంటే నీకు భయపడం. సాగిల పడితే పెద్ద ఆయన ఊరుకోడు కనుక ఆయనకి భయపడతాం. అర్థమైందా? ప్రాణం మీదకి వచ్చినా సరే దేవునికే భయపడతాం కానీ నరుని లెక్క చెయ్యం. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తా, నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. దేవునికి ఒక్కడికి భయపడితే చాలు, ఇక లోకం మొత్తం ఏకమైన అంతు తేలుస్తామన్నా మొత్తం కట్టగట్టుకొని వచ్చి కూడా రాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నేల రాలి పడదు అని చెప్పాడు మత్తయిలో. అందుకని లోకమంతా ఏకమై వచ్చినా ఏమీ చెయ్యలేరు. ఎవరికి భయపడి జాగ్రత్త పడితే? మనుషులకా దేవునికా? అద్ది మందేమో అంతా రివర్సు. మనుషులకు భయపడి, పై అధికారులకు భయపడి, లేకపోతే డబ్బున్న వాళ్ళకి భయపడి దాసత్వం చేస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా పక్కన పెడతారు. కులానికి భయపడి, మతానికి భయపడి, భర్తకు భయపడి, భార్యకు భయపడి, తల్లికి భయపడి, పిల్లకు భయపడి, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు దాసత్వం చేసేవాళ్ళు ఉంటారు. ఆయన చెప్తున్నాడు అక్కడ, నాకు భయపడుట మీకు ధన్యత. నాకు భయపడకుండా ఇక మీరు ఎవరికి భయపడినా అది మీకు దరిద్రమే అన్నాడు. ఇంకేం లేదు, దేవునికి భయపడటం మానేస్తే మిగిలిన వాటన్నిటికీ భయపడుతూ బతకాలి. సింపుల్. దేవునికి భయపడటం మానేస్తే ఇక అన్నిటికీ భయపడుతూ బతకాలి. దేవునికి ఒక్కడికి భయపడితే చాలు, ఇంకా ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అలాగని అందరినీ రివర్స్ అయిపోమని చెప్పట్లేదు. గౌరవించాలి, అధికారాలకు విధేయత చూపాలి, అన్నీ మామూలే. కానీ దేవునికి భయపడితే ఎలీషా లాగుండొచ్చు, ఏలియా లాగుండొచ్చు, షడ్రకు మేషకు అబేద్నెగో లాగుండొచ్చు, దానియేలు లాగుండొచ్చు, అబ్రహాము లాగుండొచ్చు. వీళ్ళంతా దేవునికి భయపడ్డారు, మనుషుల్ని లెక్క చేయాల. దైవజనుడా చూసావా 50 మంది సైన్యం, త్వరగా దిగిరా, మా రాజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కొండ మీద కూర్చున్నాడు. ఆయన అసలుకే మామూలోడు కాదు, మహాపెడ. ఆ పెడ దగ్గరికి పోయి వీడు తిక్కలోడు, దైవజనుడా త్వరగా దిగుము, మా రాజు నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు. ఇక ఆయన నోరు తెరవనే తెరిచాడు. నేనే దైవజనుడు అయితే, నువ్వు అన్నావు కదరా దైవజనుడా, నేనే దైవజనుడు అయితే ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్నును నీ 50 మందిని దహించును గాక అంటే, ఆ మాట కంప్లీట్ కాకముందే పెళ్ళు మంది దిగింది అగ్ని. మొత్తం 51 బూడిద కుప్పన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మళ్ళీ రెండోసారి ఇంకొక బ్యాచ్ని పంపించాడు ఆ రాజు. పోండే ఆ ఏలియాని తీసుకొని రండి అని. మళ్ళీ వచ్చాడు వాడు కూడా. ఆడు దైవజనుడా త్వరగా దిగము. త్వరగా దిగాల. నేనే దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించుగాక. కంప్లీట్ కూడా గల అయిపోయారు మొత్తం. ఎన్ని కుప్పల బాయ్? మొత్తం 102 కుప్పలు. మూడోసారి వచ్చినోడు ఏమన్నాడు? దైవజనుడా, ఎందుకంటే మనోడు ఎంటర్ అవడంతోనే కుప్పలు చూసినట్టున్నాడు, బూడిద కుప్పలు. ఎందుకు వచ్చిన గొడవ? దైవజనుడా, నీ దృష్టికి నా ప్రాణము ప్రియమైనదిగా ఉండనిమ్ము అని బ్రతిమాలుకుంటే అప్పుడు దిగాడు. ఎలీషా దగ్గర ఉన్నోడు తెల్లవారుజామున బయటికి వెళ్ళి, గుడారాల నుంచి బయటికి వెళ్ళి, అయ్యగారు 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 కొంప మునిగిపోయింది అయ్యగారు అనుకుంటే లోపల పరిగెత్తాడు. ఏమైందిరా? ఏమైంది? చుట్టూ సైన్యం అయ్యగారు, మీకు మూడింది, మీతో ఉన్నందుకు నాకు మూడింది అయ్యగారు. ఏం సైన్యం రా? శత్రు సైన్యం అయ్యగారు, మీకోసమే వచ్చినట్టున్నారు. ఏడిశారు. వాళ్ళది ఎంతరా? వాళ్ళ సైన్యం వారి కంటే మరి ఎక్కువైన బలగం మనకుంది, ఎక్కువైన సహాయం మనకి ఉంది, ఎక్కువైన సైన్యము, భద్రత మనకుంది. అంటే భద్రత ఉందా? మళ్ళీ బయటికి పోయి చూసి వాళ్ళే కనపడుతున్నారు, ఎవరు కనపడట్లా. ఊరుకోండి మీరు మరీను, మన పక్షాన ఒక్కడంటే ఒక్కడు కూడా లేడయ్య గారు. ఏంటి మీరు చెప్పేదంటే, యెహోవా వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువయ్యా అని కళ్ళ మీద చేయి పెట్టాడు. అంతే. ఎలీషా చుట్టూను ఏమేమి ఉన్నాయా? పర్వతము, అగ్ని. వచనం చెబితే బాగుంటుందేమో తల్లి. 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. ఇంకొంచెం సౌండ్ పెంచమ్మా, మరి ఆవిడ చెవుల్లో మాట్లాడుతున్నా. 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువు చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండటం చూచెను. అది సంగతి. వాళ్ళది ఎంతరా? మంది ఎక్కడ? వాళ్ళది ఎక్కడ? ఏమన్నా ఏం చేస్తారు వాళ్ళు? రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. అది కూడా పాడదామా? ఆనందం యేసును చూచే క్షణం ఆసనం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం, ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం, ఆగమన కాంక్షతో సాగెదం, ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడితే భద్రత ఉంది.
దేవునికి భయపడితే కాపుదల ఉంది. దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచ. ఏదో ఒట్టి భూమండలం కాదు. దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడని చెప్పా. ఇశ్రాయేలు యుద్ధం జరుగుతూ ఉంది శత్రువులతో. యెహోషువ సూర్యుడా ఎక్కడాగమన్నాడు? సూర్యుడిని. చంద్రుడిని ఎక్కడాగమన్నాడు? అడ్రస్సులు చెప్పి అక్కడ ఆగమన్నాడు. అంటే ప్రకృతి గమనాన్ని అట్లా ఆపేశాడు ఆయన. గిబియాలో ఒకరిని నిలవమన్నాడు, అయ్యాలో లోయలో ఒకరిని ఆగమన్నాడు. సూర్య చంద్రులను ఆపేశాడండి. తన దాసుడు అడిగితే సూర్య చంద్రులు ఆగటం అంటే ఏంది అసలు ఒక్కసారి ఊహించండి. అసలు ఊహించగలమా అది? ఒకసారి దాని గురించి ఆలోచించాను నేను. సూర్యబింబం, సూర్య నక్షత్రం, సూర్యుని చుట్టూ గ్రహాలు సంచారం ఉంటుంది కదా. సూర్యుని చుట్టూ గ్రహ సంచారం ఉంటుంది, గ్రహ భ్రమణం అన్నమాట. మన భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది. ఒక్కసారి తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది? మరీ దారుణం. చిన్నప్పుడు చదువుకున్నాగా, ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల సమయం. సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 300. అది తెలుసు మరి ఇంకా అదా. అంటే ఇప్పుడు సూర్యుడు తానున్న ప్లేస్లోనే మనకు కనపడి ఇంక అక్కడి నుంచి ముందుకు కానీ వెనక్కి కానీ సాగకుండా ఆగిపోవాలి అంటే భూభ్రమణమే ఆగాలి. అర్థమైందా? భూభ్రమణం ఆగిపోవాలి. టోటల్గా సౌర కుటుంబపు గ్రహాల భ్రమణం అంతా ఆగిపోవాలి. ఏం లేదు, ఇవన్నీ కూడా దేవుడు విశ్వంలో నిర్ణీత ప్లేసెస్లో వాటన్నిటిని కూడా ఉంచాడు. ఏమాత్రం ఏది దాని టైం తప్పి ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా విస్ఫోటమే జరుగుతుంది. అంత ప్రమాదం. అంటే ఒక్క సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని నిలిపివేయడానికి భూభ్రమణాన్ని, వాటి భ్రమణాన్నే కాదు, టోటల్ విశ్వభ్రమణాన్ని ఆపాడు. అర్థమైందా? మొత్తం అన్నిటి భ్రమణాలను ఆపిపడేశాడు. అంటే తన దాసుని ప్రార్థనకి ఎంత విలువిచ్చాడో చూడండి. ఇంత అసలు మొత్తం వ్యవస్థ అంతా నడక మొత్తాన్ని అట్లా బ్రేక్ చేసి పడేసి తన ప్రచండమైన శక్తితో అన్నిటికీ కూడా మనుగడ ఇచ్చాడు. లేకపోతే ఈ భ్రమణాలు ఆగిపోయినాయి అంటే ఉనికి ఉండదు మానవ జాతికి. తన మహత్తు గల శక్తి చేత ఒక పక్క మనుషులందరికీ మామూలు వ్యవస్థ నడిచేటట్టు చేసి వీటన్నిటిని కూడా స్తంభింపజేశాడు. నమ్మరు కొంతమంది ఎట్లా ఇది సాధ్యమని. నేను చెప్తున్న దేవుని వాక్యం ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపాడు. తన దాసుని ప్రార్థన ఆలకించి దేవుడు ఆపాడు. కాబట్టి దేవునికి భయపడేవానికి విశ్వమే లోబడుతుంది, భయపడుతుంది. సముద్రం వైపు చూసి 2 పాయలగును గాక అని శాసిస్తే అంత పెద్ద సముద్రం 2గా విడిపోయి ఇశ్రాయేలుకు దారిచ్చింది. దేవునికి భయపడేవానికి ప్రకృతి లోబడుతుంది సోదరా. వర్షం కురవద్దు ఆగో అంటే ఆగిపోయింది ఏలియా మాట్లాడితే. మళ్ళీ వర్షం కావాలని మోకరిస్తే మళ్ళీ వానబడింది. శాసించారు అట్లా ప్రకృతిని. అప్పుడెప్పుడో జరిగిందిలే బ్రదర్, ఇప్పుడు జరిగిద్ది అంటాం అంటే అసిసి వాసియగు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి స్టోరీ ఉంటుంది, చదవండి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి పూనుకుంటే సువార్త వినటానికి ఎవరు ఇష్టపడలేదంట మనుషులు. ఒక నదీ తీరంలో చూశాడు, అడిగాడు, ఎవరు పట్టించుకోలే. వెళ్ళి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదర చేపల్లారా రండి, మీ సృష్టికర్త గురించి చెప్తానన్నాడంట. సహోదర చేపల్లారా రండి, మీ సృష్టికర్త గురించి చెప్తా, మనుషులు వినట్లా, మీరన్నా వినండి రండి అంటే చేపలన్నీ చితచితలాడుతూ వచ్చి ఒకదాని మీద ఒకటి పడతా ఆయన మాట్లాడినంతసేపు వింటా ఉన్నాయంట. ఉంటుంది మీకు లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ దైవజనులు చక్కగా ఈ పుస్తకాలు భక్తుల చరిత్రలన్నీ ప్రింట్ వేసి
ఉంటాయి, మీకు స్టాల్స్లో దొరుకుతాయి. భక్తుల చరిత్రలో చదవాలి. అప్పుడెప్పుడు ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో, మోషే కాలంలో కాదు, ఈ కాలంలో కూడా ఆయన సర్వశక్తి గల దేవుడే. ఆయన చిత్తానుసారంగా మనం నడిచి, ఆయనకు భయపడి, ఆయన సంకల్పంలో మనం అడుగులు వేయగలిగితే నీ కోసం ఆయన విశ్వాన్నే శాసించ సమర్థుడై ఉన్నాడు. మాట్లాడినంతసేపు చేపలన్నీ కుప్పలు తెప్పలుగా వచ్చి విన్నాయట. అయిపోగానే సహోదర చేపల్లారా ఇంతే సంగతులు, ఇక మీరు బయలుదేరండి అంటే ఆ మాట తీసుకొని ఒక్క చేప లేదంటాడు. ఈ తంతంతా చూస్తున్నారు, ఆశ్చర్యపోయి ఇదేమిట్రా, ఈ వింత ఏమిట్రా అని వీళ్ళంతా వచ్చాయా మహానుభావ, నువ్వెవరో సామాన్యుల్లాగా లేవు, నీ మాట చేపలకి ఎట్లా అర్థమైంది? అయ్యో వచ్చి చక్కగా నువ్వు మాట్లాడినంతసేపు నేను వెళ్ళమనగానే మొత్తం వెళ్ళిపోయినాయి, నువ్వేదో గొప్ప వ్యక్తిలాగా ఉన్నావు, చెప్పు నీవెవరిని కూర్చి చెప్పుచున్నావో మేము వింటామన్నారట. మామూలుగా ఉండగా మరి మనుషులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సాధన చేయాల్సింది దేవునికి భయపడుట, దేవునికి అనుసన్నల్లో బ్రతుకుట, దేవుని సంకల్పం నెరవేర్చుట, దేవుని ప్రేమించుట, దేవునితో అంటుకట్టబడుట. దాన్ని మనం సాధన చేయాలి, దానికే మనం ఎక్కువ విలువనియాలి. కాబట్టి ఇది చేస్తే నీ కోసం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. దేవుడిని ఒక్కడిని పక్కన పెట్టి లోకం మొత్తం సంపాదించవచ్చు, లోకం మొత్తం కట్టగట్టుకొని నీకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వగలిగిద్దా? ఇచ్చిద్దా దేవుణ్ణి? లోకం ఇవ్వలేదు. వాడు అంటాడు పైసా మే పరమాత్మ హై, కైసా హై కిధర్ హై, పైసా మే హై. కోన్ బోలే రే, కోన్ బోలే పైసా మే హై బోల్కే? కోట్ల రూపాయలు డబ్బు పెడితే దేవుడు వస్తాడా? డబ్బులుంటే కొండ మీద కోతి అనేది దిగి వచ్చింది. కొండ మీద కోతి వచ్చిందిరా, దిగిరి వచ్చింది కోతి. పైసలు పెడితే వచ్చేసింది. కోతిని ఎవడని తీసుకొచ్చి అమ్ముతాడు? దేవుడిని ఎవడ తెచ్చి అమ్ముతాడరా? ఈ విశ్వచక్రవర్తిని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు నీకు? పైసలు తెచ్చిస్తాయా? ఏం తెచ్చిస్తారు? ఎవరు తెచ్చిస్తారు? ఏ అధికారాలు తెచ్చిస్తాయి దేవుణ్ణి? ఈ భూమండలం మొత్తం సంపాదించినా సరే, అది నువ్వు కలిగి ఉన్నవాడవైనా సరే, అంత సంపద కలిగి ఉన్నవాడవైనా సరే, అది ఏ సంపద అయినా సరే దేవుణ్ణి నీకు తెచ్చి ఇవ్వలేదు. అదే ఒక్క దేవుణ్ణి నువ్వు సంపాదించగలిగితే, ఒక్క దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే, ఈ భూమండలం కాదు, ఈ విశ్వాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టమంటే పెడతాడా ఒక్కడు? ఒట్టో ఎప్పుడు నీరసంగా తెచ్చి పెడతాడు దేవుడు. చేయడా? ఆకాశమాకాశముల్ దానికిందున్న ఆకాశముల్, ఆకాశమహాకాశముల్ దానికిందున్న ఆకాశముల్, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్, దేవా నిన్నే కీర్తించున్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశం మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అన్నీ దేవునికి లోబడతాయి, అన్నీ నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఎవరు ముఖ్యం? ఎవరు? రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త. రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు. అందరూ కూడా చక్కగా వచ్చి
మరి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేధ పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాణులన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి. చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు. అవన్నీ ఆడ దొరుకుతాయి ఇప్పుడు అంటే అప్పట్లో ఏమండి, అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి, దొరికినప్పుడు రాజుగారు అంతఃపురంలో ఎందుకు, రాజుగారి ఖజానాలో ఎందుకుంటే మస్తు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మారని లేదు, భారతీయ చరిత్రలో లేదు. అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట, అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా, రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకటి కాడికి, కుటుంబానికి ఒకటి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా ఒక గుప్పెట తీసుకొని పోతా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో. దేవుడు పిచ్చి, ఎప్పుడంతా దేవుడే, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, అంతా దేవుడే 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 అని దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు. ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. తెలివి గల్లోళ్ళంతా చూడండి, మంచి తెలివి గల్లోళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా, టిక్టాక్లు చూసుకుంటా, వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటా తెలివి గల్లోళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు ఉన్నారే. ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట. ఇట్టంటోడు అనమాట. ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఆ తీసుకెళ్లే వాళ్ళంతా అడుగుతారే, నువ్వేంది పక్కన నిలబడ్డావేంది, అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాసిని తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవేందంటే ఏముంది, అది అంతా దేవుడు ఉంటే చాలు అంట. చివరికి ఆయన ఫ్యామిలీ కూడా, మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు, చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు. ప్రతిదానికి దేవుడు దేవుడు అంటావు, హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మయరోగం రా, చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు, దేవుడి కంటే గొప్ప అయ్యి అంటాడు. ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు. ఏం పట్టించుకోవాలా, మీ బొంద, దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దీవుల్లో ఆనందిస్తున్నాడు. ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇటుపక్క ఒక క్యూ, అటుపక్క ఒక క్యూ. వరుసగా క్యూలో నుంచి రావాలా, ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తల చేయబట్టినన్ని గుప్పెడు తీసుకొని వెళ్ళిపోవాలా. అది ప్రజలారా రండి, త్వరగా రండి, నా పుట్టినరోజు సంతోషం, పండగ చేసుకోండి, తీసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ మీవే, మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే, ఇక్కడ ఉన్నవన్నీ మీయే, మీ చేయి పట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే, తీసుకెళ్ళండి, మీరు కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు. అందరూ వెళ్తా ఉంటే సగభాగాని పైన అయిపోయినాయి, 30% అయిపోయినాయి. వీడు మాత్రం స్పందించలేదు, దేవుడు పిచ్చోడు స్పందించట్లా. చివరికి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు. ఇక వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు. దిగ్గును లేచి పెకపెక నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు. పోయి, నీవేమి నా చేయి పట్టుకుంటివి, అటుపక్క వజ్రాలు, ఇటుపక్క మాణిక్యాలు, రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయి పట్టుకున్నావు ఎందుకంటే, మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు, తీసుకెళ్ళండి అన్నారు కదా. నాకు ఆ వజ్రాలు వద్దు, ఈ రత్నాలు వద్దు, వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు. రాజుగారికి ఆనందం. నేనేం పనికి వస్తానయ్యా నీకు, అయ్యా అయితే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేనెందుకు పనికి వస్తానంటే, వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా అని నాకు అంటే, బలా నీవు నాకు బహుగా నచ్చితివి. ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలనంటే, ప్రజెంట్ మీరు నా సొంతం అవునా? అవును కదా, మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు. ఇదేమి అంటే, మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా, నీవు మహా తెలివైన వాని వలె ఉన్నావే అన్నాడు. ఏదోలే దేవుడు దయ. ఏమంటారు మహారాజా, మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా? ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు,
నాకు ఈ రాళ్ళు రప్పలు వద్దు, నాకు నువ్వు కావాలన్నాను. నా సొంతం అవుతారా లేరా? నీవు నన్ను ఇరికించితివి కదా, సరే నీవు చెప్పినట్లే, కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దన్నాడు. ఏం చేయించును? నీకు వ్యతిరేకమైన ఏం చేయించును? నువ్వు సంతోషపడే చేపిస్తాడు. చెప్పు, నీ కొరకు ఏమి చేయవాలి? ఆ తీసుకెళ్ళిన వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు. మొత్తం తీసుకొని పోయారు కదా, అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో పోయమన్నా. నాకు అవమానం కదా. అవమానం కాదు, ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి, మొత్తాన్ని తెచ్చి పోయమని అన్నాడు. ఎవరక్కడ? చిత్తమహారాజ్. తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడు కూడా పోకుండా మళ్ళీ బస్తాల్లో నింపమన్నాడు. ఇక రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు? సచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా, లేకపోతే శతఛేదమే. పోసేశారు. పోసి గడగడలాడతా చూస్తున్నారు. ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలని అన్నాడు. ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు. ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా, ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు. అదేంతా తెప్పిస్తాను అన్నాడు. మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటికాడ పెట్టమన్నాడు. ఇది ఏమి అంటే, నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది. మన రాజ్యంలో పౌలకు ఒక పాఠం నేర్పుతాను మహారాజా, ఇది మీకేమో నష్టం కాదు, నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాని ఇంటి దగ్గరికి చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు. మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు 200 ఇస్తారండి, 200 ఇస్తారండి అని పిలిచాడు మొత్తాన్ని. నాకు దేవుడు ఉంటే చాలన్నాను, నన్ను పిచ్చోడు అన్నారు మీరు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది, మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది, ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది. జ్ఞానమురా జ్ఞానం, అది నా దేవుని దగ్గర ఉన్నదిరా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇప్పుడు చెప్పు, మనుషుల్ని నమ్ముకున్నోడు పిచ్చోడా, దేవుని నమ్ముకున్నోడు పిచ్చోడా? మనుషుడిని నమ్మినోడికి మిగిలేది మట్టే, దేవుణ్ణి నమ్మినోడికి మిగిలిద్ది మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరేమో రాళ్ళు రప్పలు కోరుకుంటే మనోడు తెలివిగా ఏం ఆలోచన చేశాడో తెలుసు. దీని మొత్తానికి కేంద్రం ఏది? పోయి కేంద్రాన్ని పట్టాడు. రాజుని వశం చేసుకుంటే రాజ్యం అంతా నాదే కదా. విశ్వ నిర్మాణకుడైన వాడు నీవాడైతే విశ్వమే నీది కదా. ఆయనే చెప్పాడు, నువ్వు కోరుకోరా బాబు, నేను నీకు వశం అవుతానని చెప్పాడు. మృదు మధుర సుందర నారీమణి యద పవళించు నా ప్రాణేశ్వరి. వీడేంది డ్యూయట్ పాడుతున్నాడు అనుకోవాకండి, ఇది పరమగీత వర్ణన. ఒక్క చూపుతో నీ వాడనైతి, ఒక్క పిలుపుతో నీ వశమైతి. గుర్తొచ్చిందా? పావురమానా పావురమా నా నిర్మల హృదయమా నా పావురమా. నువ్వు నా వైపు చూస్తే నేను నీకెళ్ళి చూస్తాను అన్నాడు. పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినపడింది, నీ ముఖం నాకు కనపడింది అని ఎంత పిలుస్తున్నాడో ఆయన. ఆ ఒక్కని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా దేవులాడతాం. మన బతుకులే విట్టదగలబడ్డాయి. అన్నీ నా దగ్గర ఉన్నాయిరా బాబు, నా దగ్గరికి రెండు నాయనా, నా దగ్గరికి రా తల్లి, నా వైపు చూడు, నన్ను కోరుకో అని దేవుడు చెప్తుంటే, ఉండు ప్రభా, నువ్వు ఏడికి పోతావు కానీ లోకం అంతా పోతుంది.
అని ఆ ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా కోరుకొని బ్రతుకులన్నీ ఇట్లా తెల్లార్చుకుంటున్న పరిస్థితి. ఎక్కడ నువ్వు ఏ అడుగు వేయాలో, ఎక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎప్పుడు నీకేది కావాలో, ఎప్పుడు నీకేది అవసరం మొత్తం చూసుకుని దేవుణ్ణి కోరుకో. ఆయనకి విలువనివ్వు, ఆయనకి ప్రధాన స్థానం ఇవ్వు, ఆయనకు భయపడు. ఇక దేనికి భయపడనివ్వడు నిన్ను, అన్నిటికీ చాలినవాడు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక దేవునికి భయపడితే నీవు ధన్యుడవు. దేవునికి భయపడుతూ కూడా మళ్ళా సమస్యలకి, శ్రమలకి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలకి నీవు భయపడకూడదు. నువ్వు నా మీద అనుకున్నావు కదా, నాకు భయపడి నన్ను నమ్ముకొని ఉన్నావు కదా, ఇక దేనికి భయపడొద్దని దేవుడు చెప్తుంటే మళ్ళీ వేరే సమస్యలకు కూడా భయపడతారు కొంతమంది. అరే నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవుడిని నమ్ముకొని ఉన్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు అందులోనే ఒక ఆయన. ధైర్యంగా ఉండు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వసిస్తున్నావా దేవుణ్ణి? అవునన్నా నేను విశ్వాసం ఉంచుతున్నా. అట్లయితే కలవరం ఎందుకు? విశ్వసించువాడు కలవర పడడని కదా యెషయాలో చెప్పాడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు, భయపడుతున్నావు, అవిశ్వాసిలాగా ఆలోచిస్తున్నావు. అది దేవుడికి నచ్చదు, కోప్పడతాడు. ఎందుకు నీకంత భయం, ఎందుకు అంత అనుమానం, ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా? వదిలేస్తానా నిన్ను? అన్యాయం చేస్తానా? నీకు నమ్మకం లేదా? ఎందుకు భయపడుతున్నావు? కోప్పడతాడు. మర్యాదగా చెప్తే వినకపోతే ఏబు గతి అదే అయ్యింది. అరే అన్ని సమృద్ధిగా ఇచ్చి నువ్వు మంచోడు రా బాబు, హాయిగా తిని ఆనందపడ్డాను దేవుడు కృప చూపితే ఈ భవిష్యత్తుని గురించి దడుచుకోవటం ఎక్కువైపోయింది. చివరికి ఏమైంది? భయపడటం వలన ఊరి వచ్చాను. భార్య ఏమైద్దో అనుకుంటే భార్య రివర్స్ అయిపోయింది. ఎందుకు బతకాల, సావరాదు అంది. పిల్లలకి ఏమన్నా అయిద్దామంటే మొత్తం పోయారు. దాసదాసి జనాంగం పోతారని మొత్తం పోయారు. ఈ సంపద అంతా పోయిద్దామంటే మొత్తం పోయింది. బలమైన వీరుల్లాగా ఉన్నాను, బలహీనుడిని అవుతానేమంటే రోగగ్రస్త శరీరం అయిపోయింది. ఏది భయపడిందో, దేని విషయమే నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏబు వలె మీరు రేపటిని గూర్చి చింతపడకుడి, నా యేసయ్య చెప్పాడు. ఏ నాటికి ఆ నాటికి చాలు. ఇక రేపేందో తర్వాత ఏందో అంటే రేపటి దాకా ఉంటావా నువ్వు? రేపటి దాకా ఉంటావా? కొంతమంది ముసలోళ్ళు నా దగ్గరకు వచ్చి, అబ్బాయి అయ్యా, మనవడయ్యా, వాడి భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదయ్యా, వాడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు అంటారు. మా నాన్న అంటాడు, సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగాడు తెచ్చేవాడు ఏడిచాడంట. అంటే అర్థమైందా? సందకాడ అంటే ఏందో, సగం పొద్దు అంటే ఏందో. సందకాడ అంటేనే రాత్రి, సగం పొద్దు అంటే మధ్యాహ్నం. రాత్రిపూట తెచ్చేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట. ఇది కామెడీ కదా? ఎవరు ముందు పోయేది? ఎవడి కోసం ఎవడు ఆడవాలా? రాత్రి తెచ్చేవాడు మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం ఏడిస్తే అర్థం ఉంది. వాడేమో రాత్రి తెచ్చేవాడు, ఈడేమో మధ్యాహ్నం తెచ్చేవాడు, ఈడేమో వాడి కోసం ఏడుస్తున్నాడు, వాడు రాత్రికి చస్తాడు అని. నా బోటాడు ఏమంటాడు, నువ్వు మధ్యాహ్నానికి చస్తాను, నీ సంగతి ఆలోచించంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లగాడు భవిష్యత్తు అయ్యా. ఎవరు భవిష్యత్తు అంట? మనవడు భవిష్యత్తు అంట. ఏం భవిష్యత్తు ఏందో మరి, ఏం మనవడు భవిష్యత్తు దగ్గరికి పోయింది. నీకు మనవడిని ఇచ్చినోడు ఆ భవిష్యత్తు కూడా రెడీ చేసి పెట్టాడని నమ్మి ప్రశాంతంగా ఉండు. నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు వాళ్ళ భవిష్యత్తు కూడా రాసి పెట్టాడు, చక్కగా దాచిపెట్టాడు, వాళ్ళకి కావాల్సిన వైనంగా సిద్ధపరిచి ఉంచాడు. ఆయా మజిలీల్లోకి వచ్చినప్పుడు అన్నీ అందుతాయి. ధైర్యం తెచ్చుకో. అరే భరోసాగా ఉండో. ఫ్యామిలీకి కూడా చెప్పు, ఏం కాదు, జాబు లేదు, భయపడకు నాన్న, దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుతుంది నాన్న. కృతజ్ఞతాస్తుతులు చెప్పు, దేవునికి వెళ్ళి కనిపెట్టు నాన్న, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు నమ్మకం ఉందిరా, నా దేవుడు అన్యాయం చేయడానికి నమ్మకం నాకు ఉందిరా, దేవుడు నీ కృపనిస్తాడు బాబు. ఇయ్యకపోయినా స్తోత్రం నాయన, మనమైతే దేవుని మీద ఆధారపడదాం నాయన అని చెప్పు నీ బిడ్డకి. ఏందోనయ్యా మరి ప్రార్థన కూడా చేస్తున్నాను రా, దేవుడికి ఎందుకో నీ మీద దయ కలగట్లేదయ్యా, కనికరం పుట్టట్లేదయ్యా, ఏందోనయ్యా మరి ఏందోనయ్యా, అట్లాంటి చెడిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయా, నీకు రావట్లేదు ఏందో అని ఇదొక ఏడుపు. మళ్ళా కొంతమంది వ్యవహారం ఇట్టుంటుందండి, ఇట్లాంటి పనికి మళ్ళీ మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది బాబు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాట. హడ్సన్ టేలర్ తల్లేనా?
ఆయన మారు మనసు పొందినప్పుడు ఆమె స్పందించకుండా ఉంది. హడ్సన్ టేలర్ తల్లి అనుకుంటా, సంథింగ్ ఆ దైవజనుడి పేరు గుర్తులేదు, ఆయన హడ్సన్ టేలరే అనుకుంటాను నేను. ఆయన లోకానుసారిగా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ఆమె బంధువుల ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. నేను మారు మనసు పొందానని మా అమ్మకి చెబితే ఎగిరి గంతేసిద్ది అనుకొని ఆ అమ్మ ఇంటికి సమీపంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి, అమ్మా ఇదిగో నేను మారు మనసు పొందాను, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను దేవుని బిడ్డనయ్యాను అంటే ఆమె ఏం స్పందించలేదు. నాకు తెలుసురా అందంట. నాకు తెలుసురా. అదేందిమా అంటే, అవునరా నువ్వు మారేదేంది, నీ తాత అయినా మారాల్సిందే, నేనే ఊరుకున్నాను అనుకున్నా. రోజు మొర్ర పెడుతున్నా, రోజు మొర్ర పెడుతున్నాను రా, నువ్వు మారేదేంది. నా ప్రార్థన మీద నాకు నమ్మకం, నా దేవుడు నా మనవి వింటాడని నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది. ఇయ్యాలి కాబట్టి ఇంకా 10 ఏళ్ళకైనా ఎప్పటికైనా సచ్చినట్టు నువ్వు మారాల్సిందే. నా కన్నీళ్ళు ఉన్నాయి నా దేవుని ముందు, నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి. నా ప్రార్థనకు వచ్చిన జవాబు అంతే. అట్లాంటి నిరీక్షణ, అలాంటి నమ్మకం దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. నీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ప్రస్తుతం నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, అవసరతలకు జవాబు దొరికే మార్గం లేకపోవచ్చు, ఇప్పుడు నిందల పాలై ఉండొచ్చు, నింద మోస్తూ ఉండొచ్చు, అవమాన భారంతో కృంగిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఇవన్నీ ప్రస్తుతం నువ్వు ఒకవేళ అనుభవిస్తుంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుందని నువ్వు ఊహించుకోవద్దు. నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నా నాకైతే దేవుడు దేవులు అట్ట ఏంటి ఏమి లేవన్నా, అప్పులు లేవన్నా, అంత బాగుందన్నా, కానీ భవిష్యత్తే అర్థం కావట్లేదు. అదుగదుగదుగా మళ్ళా తేడా. ఇప్పుడు బాగుందిగా, ఇప్పుడు దాకా కాపాడాడుగా, ఇక ముందు కూడా ఆయనే కాపాడుతాడు. స్తోత్రం. అది ఒక్కడి జాగ్రత్త పడు, దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త పడు. ఇక దేని గురించి ఏబు వలె మనం పొరపడవద్దు. క్లారిటీ వచ్చింది కదా, ఇంకా చాలు. ఇప్పుడు వేరే దానిలోకి వెళ్దాం. ఏబులో 2వ లోపం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఏబు గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఏబు గ్రంథము 32:1. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఏబు ఏమై ఉన్నాడంట? దేవుడికి నచ్చని మరో లక్షణం మనలో ఇది, స్వనీతి. స్వనీతి అండి. ఏబు తన నీతి నిజాయితీ కలిగిన జీవితం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్. ఎంత నమ్మకం అంటే, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, కనీసం నా పక్కవాడి భార్యను కూడా నేను మోహించలా, నా పొరుగువాని భార్యను నేను మోహిస్తే వాని వాకిట నేను పొంచి ఉన్నట్లయితే నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక అన్నాడు ఏబు. అంటే అర్థం ఏంటి? పొరుగువాని భార్యను పొందినట్లు నేను వాని ఇంటికి వెళ్ళింది లేదు, వాని గడప దగ్గర కాచుకుంది లేదు, కనీసం ప్రక్కవాని స్త్రీని నేను మోహంగా చూచింది కూడా లేదు. అంటే అంత పవిత్రంగా ఉన్నానని ఘంటాపదంగా చెప్పాడు ఏబు. గట్టిగా చెప్పాడండి. ఎంత ఎంత గట్టిగా ఆధారపడ్డాడో తన నీతి నిజాయితీ మీద. ఏబు 2 విధాలా మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. ఒకసారేమో నేను చాలా పర్ఫెక్ట్ అన్నట్టు మాట్లాడతాడు, మళ్ళీ ఒకసారి అంటాడు పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు అంటాడు. అంటే పాపిలో నుంచి పాపే పుడతాడు, నేను పాపినేమో అని మళ్ళీ ఒకసారి అనుమానపడతాడు. మళ్ళీ ఒకసారి లేదు, ఎక్కడ నేను తప్పు చేశాను? బీదవాడు నా కళ్ళ ముందు కనపడితే నేను వాడిని దాటిపోనిచ్చానా? ఆకలిగా ఉన్నవాడు కనపడితే అన్నం పెట్టకుండా పంపించానా? అన్యాయం అనుభవిస్తున్న విధవరాలు నాకు కంటపడితే న్యాయము తీర్చకుండా నేను విడిచిపెట్టానా? దీనులది దోచుకొని తింటున్న వాడి దవడ మీద కొట్టి వాని నోట్లోనిది లాగి బీదలకు పెట్టానే, దీనులకు పెట్టానే. నేను ఎక్కడ న్యాయం తప్పలేదు, పొరుగు వాడిని ఆశించలేదు, ఎక్కడ ఏ కోణంలో కూడా నా దగ్గర పొరపాటు లేదు. మరి ఎందుకు దేవుడు నన్ను గతి పట్టించాడు? అది కేసు.
దావీదు కూడా ఈ రెండు మాటలు మాట్లాడుతుంటాడు. ఒకసారేమో దేవా నీ కృపే నాకు ఆధారం అంటాడు, ఒకసారేమో కీర్తనలు చదువుతుంటాడు, ఒకసారేమో నేను చాలా పర్ఫెక్ట్గా నిన్ను సేవిస్తున్నాను, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అంటాడు. ఈ ఇద్దరి ఉదంతాలు ఎందుకు చెప్పానంటే మనలో కూడా రోజు ఈ పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఉంటుంది. దీన్నే విర్రగొట్టడానికి పూనుకుంటాడు దేవుడు. ఏమిటి అంటే స్వనీతి. స్వనీతి తన నీతి మీద తను ఆధారపడితే, బాగా వినండి, అందరికీ ఉపయోగపడే మాట ఇది. తన నీతి మీద తను ఆధారపడే పని అయితే దేవుని యొక్క కృప నిరర్ధకమవుతుంది. తన మీద తను ఆధారపడి తన నీతిని బట్టి దేవుని ముందు నిలబడదామని ఒకడు ప్రయత్నిస్తే ఆ విషయమై దేవుని కృప సంగతి ఏంటి? మరి అలాగా ఒక మనిషి తనంతటా తను కంప్లీట్ ఫుల్ఫిల్, దేవుణ్ణి సంతృప్తి పరచగలిగేంత నీతివంతమైన జీవితం జీవించగలిగే అవకాశమే ఉంటే ఆ మహానుభావుడు వచ్చి సిలువలో ప్రాణం పెట్టే అవసరం ఏముంది? ఏం విజయ్, ఎక్కడ లోపం లేకుండా బతకలేవు కాదా? సాధ్యం కాదా? ట్రై చేయకూడదు కాదా? చేసావు ఎప్పుడన్నా? ఎప్పుడు చేసావు? రెగ్యులర్గా చేస్తానే ఉంటావు రోజు కదా. నువ్వేందో అందరూ చేసేది అదే, అందరూ ఏడిపదే. ట్రై చేస్తుంటారు, రోజు ట్రై చేస్తుంటారు. జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఎక్కడ లోపం లేకుండా మంచిగా ఉండాలి దేవుని ముందు. నేను మంచిదే, ఆలోచన మంచిదే, కానీ అలా ఉంటాడా? ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, 4వ రోజు చిన్నగా లోపల ఒక అహం ప్రవేశిస్తుంది. వీడికి అర్థం కాదు ఆ సంగతి. ఏమన్నా తెలుసా? నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళలాగా వీళ్ళలాగా లేను నేను. ఎంత జాగ్రత్తగా ఉంటాను అనుకున్నాను నేను? అసలు ఎప్పుడు 4 రోజులకే. అప్పుడు వెంటనే దేవుడు అనుకుంటాడు, అబ్బో వీడికి చిన్నగా పైత్యం పెరుగుతుందిగా, తేడా పడుతున్నాడుగా, నేను పర్ఫెక్ట్ అంటున్నాడుగా, ఇప్పుడు ఇవి నిరగొట్టాలనుకుంటాడు. అనుకొని మళ్ళా మన వెధవతనం ఏందో మనకు అర్థమయ్యేటట్టు ఏదో ఒక చిన్న సూచన కనపరుస్తాడు. కనపరచంగానే జారి అప్పుడు వచ్చి బలిపెట్టిన దగ్గర, ప్రభువా కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ఏం కృప లేరా అబ్బాయి, నువ్వు పర్ఫెక్ట్గా, నువ్వు చాలా మంచోడిగమ్మా, అసలేం తప్పులు చేయవుగా, నువ్వు చాలా కరెక్ట్గా, ఏం తప్పులు చేయలేదు ప్రభువా, ఏం కరెక్ట్ ప్రభువా, బుద్ధిహీనుండి నాయన, ఎక్కడున్నది ప్రభువా నా నీతి? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను ప్రభువా. పనికి రాదయ్యా, నేను ఎంత పర్ఫెక్ట్గా నీ ముందు నిలవడానికి ట్రై చేస్తానో అంతగా ఎఫెక్ట్ అవుతాను. స్తోత్రం. కాబట్టి కాదు ప్రభువా, ఎప్పుడు కూడా మనం ఈ శోధన తరచూ ఎదుర్కొంటాం. ఏంటంటే దేవుని నీతి అయినటువంటి క్రీస్తు మీద ఆధారపడకుండా మన నీతి మీద మనం ఆధారపడే శోధన రోజు మనకు వస్తుంది. కొంచెం ఒక్కరోజు మనం ఏ తప్పు చేయకుండా బతికితే మరుసటి రోజు నిన్నంతా ఏ లోపం లేదు కదా, మరుసటి రోజు కొంచెం పైత్యం స్టార్ట్ అవుతుంది మన నీతి మీద ఆధారపడటం. అబ్బో మనం జాగ్రత్తగా ఉంటున్నామని. అందుకే మనలో ఉన్న ఈ స్వనీతి అనే దాన్ని విరగొట్టడానికి దేవుడు పూనుకుంటాడు. నువ్వు నీతిమంతుడవా, నువ్వు పరిశుద్ధుడవా, నువ్వు పరిపూర్ణుడవా, నువ్వు నా ముందు 100% మార్కులు పొందుతావా? పొందుతావు. ఆమోదం పొందుతావా నువ్వు? అట్లయితే ట్రై చేయి అని నువ్వు చెడుతనంలో పడకుండా ఏ ప్రాకారం అయితే ఉంచుతాడో అది కొంచెం పక్కకు తప్పిస్తే మన రంగు బయటపడిద్ది. ఎందుకని? ఈ శరీరంలో ఉన్నాం కదా, ఆత్మ విమోచింపబడింది ఓకే, ఇంకా శరీరం విమోచింపబడలా. ఉండాల్సిన చెత్త అంతా దీనిలో ఉంది, ఒక్కడు కూడా మంచి లేదు. దీని స్వభావమే పనికి మళ్ళీ పాపిష్టి స్వభావం, దేహ స్వభావం, ఈ శరీర స్వభావం. కుక్కను మీరు గమనించండి, కుక్కని
ఇంట్లో అసలు ఇంత సప్పుడు కూడా చేయకుండా దాన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని నోరు మూపించవచ్చు కుక్కని. కానీ అలా రోడ్డు మీదకి తీసుకెళ్తే దాని బజార్లో, దాని ఏరియాలో పక్క బజారు కుక్క కనపడినప్పుడు దాని ఒరిజినాలిటీ బయటపడిద్ది. అప్పటిదాకా అలా మౌనంగా ఉండే కుక్క పక్క బజారు కుక్క దాని ఏరియాలోకి వస్తే ఇక మనం ఇచ్చిన ట్రైనింగ్ అంతా బుస్ అయిద్ది. పోయిద్ది ఏందో మరి, దీని ఏరియా అనేది ఏమో చుట్టుకొని పోయిద్ది అనుకుంటుందో, ఏం పరిగెత్తుకుంటూ పోయి దాని మీద గందరగోళంగా కేకలేసిద్ది. మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కొట్టి ట్రైనింగ్ ఇస్తావు, మళ్ళీ ఇంట్లో మౌనంగా ఉంటుంది. మళ్ళీ రోడ్డు మీదకి పోగానే ఏంది అట్టు చూస్తావు? అవునా కదా? చేసిద్దా లేదా? రాజుగారి దగ్గరకు ఒకడు పిల్లిని తెచ్చాడంట. దీని స్వభావానికి విరుద్ధంగా ఇది చేసిద్ది సార్ అన్నాడంట. అవునారా, అది చూపించు అంటే, రేపు చూపిస్తా సార్, నేను అడిగిన బహుమానం ఇవ్వాలంటే ఇస్తా లేపు అన్నాడు. మరుసటి రోజు పిల్లిని తీసుకొని వచ్చాడు. రాజుగారు మంత్రికి చెప్పాడు, ఏంటి వాడు అడిగిన బహుమానం ఇవ్వాలంటున్నాడు, పిల్లి స్వభావాన్ని మార్చి పడేశాను, అంత మనుషులు చేసినట్టు చేసిద్ది అంటున్నాడు, ఏం చేద్దామంటే తేనీయండి చూద్దాం అది కూడా అన్నాడు మంత్రి ఉండేది అందుకేగా, ఆవిడ ఇయటానికేగా. వాడు మరుసటి రోజు పిల్లిని తెచ్చాడు. పిల్లి చేత అన్ని మనుషుల పనులన్నీ చేపిస్తున్నాడు. ఆడు మనుషులు చేసే చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా, వాస్తవంగా పిల్లి మనం చెప్పిన మాట వింటుందా? కానీ వింటుంది అది. ఆడు కొన్ని విన్యాసాలు చేపించాడు. అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఇదేంట్రా, 2 కాళ్ళ మీద అది నడుస్తుంది, 2 కాళ్ళు ఇట్ట లేపి. అంతేకాదు, ఒక పాత్ర చేతికి ఇస్తే ఆ పాత్ర ఎవరికి ఇచ్చిరమ్మంటే ఇచ్చొస్తుంది పోయి. వాడు చెప్పిందంతా ఏంటుంది పిల్లి. ఆశ్చర్యం సభలో వాళ్ళంతా, ఇదేంట్రా పిల్లి విచిత్రంగా మనుషుల్లాగానే చేస్తుంది అని ఆశ్చర్యపోయారు. చివరికి లాస్ట్గా రాజుగారికి ఒక పాత్ర ఇచ్చిరమ్మని ఒక పాత్ర ఇచ్చాడు. చిన్నగా రాజుగారి దగ్గరకు వస్తుంది. రాజు ఫిక్స్ అయిపోయాడు, వాడు అడిగిందంతా నేను ఇవ్వాల్సిందే అని. ఈలోపు మంత్రి ఏం చేశాడంటే ముందుగానే తీసుకొచ్చి పెట్టాడు ఒక ఎలుకని. ఇది రాజుగారి దగ్గరికి పాత్ర తీసుకొని అలాగ సమీపంలోకి వెళ్ళగానే అది చూసేటట్టు ఆ ఎలుకను వదిలాడు. ఆ పాత్ర ఇత్తాడు పడేసింది, ఆ ఎలుక వెంట బరిగెత్తడం మొదలుపెట్టి. ఇంకా వీడు చెప్పింది ఇంటల్లా, ఎలుక వేటలో పడ్డదే. వాడు తెల్లముఖం వేసుకొని చూశాడు. మంత్రి చిరునవ్వుతో అడిగాడు, ఓయి నేను దాని స్వభావాన్నే మార్చి పడేశానంటివి కదా, మారిందా అన్నాడు. మారిందా? మారదు నాయన, మారదు. ఏదో ట్రైనింగ్ ఇచ్చి సాధన చేసి కొన్ని నువ్వు దాన్ని కంట్రోల్ చేపిస్తావేమో కానీ సందర్భం వచ్చినప్పుడే దాని అసలు రంగు బయటపడిద్ది. ఏమండి? కాబట్టి నువ్వు దాని స్వభావాన్ని మార్చడం సాధ్యం కాదన్నాడు. అట్లాగే ఈ దేహ స్వభావం ఉంది చూశారు, దీన్ని మార్చటం సాధ్యం కాదు. మరి ఏం చేయాలన్నా దినదినము సాగుగొట్టాలి దీన్ని, అంతే. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వాడురా బాబు వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి? దినదినము అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని 1 కొరింథీ పత్రిక చూడు 9వ అధ్యాయం 27వ వచనం, ఒక్కసారి 28, 29 వచనాలు ఒకసారి చూడండి. 1 కొరింథీ
కాబట్టి ఆ, నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడును కాను, కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ శరీర తత్వం, ఈ శరీర స్వభావం మారిపోయి ఈ శరీరం మంచిదిగా మారే సెక్షనే ఉండదండి, ఉండదు. మరి ఎట్లా అన్నా మరి ఈ శరీర సంబంధమైన కార్యాలు, శరీర ఇచ్చలు అనేవి మరి వస్తానే ఉంటాయి కదంటే, వస్తాయి నాయన. అమ్మా శరీరమా, అది పద్ధతి కాదే, అట్లా రాకూడదమ్మా, మారమ్మా అంటే సరేనండి ఆత్మగారు, ఇక నుంచి నేను అట్లా చేయనండి అని నోరు మూసుకొని నేను కూర్చోదు శరీరం గారు. ఏడిశావు, నాకు తెలిసింది ఇది, నేను చేసేది ఇది, నీ ఇష్టం, నువ్వేమన్నా అయిపో, నేను మారను గాక మారనంటది. ఏంటిది ఇది? శరీరం. నేను ఉత్పత్తి చేస్తానే ఉంటా, రోగాన్ని కలిగించే వైరస్ని రోజు నేను ఉత్పత్తి చేస్తానే ఉంటా అంటది శరీరం. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆత్మచేత శారీరక క్రియలను చంపాలి. రోమాపత్రిక 8, తొందరగా దిపో. ఆత్మచేత 13, 14 వచనాలు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అద్దుగది సంగతి. ప్రతిరోజు ఏం చేయాలా? ఈ శరీరమేమో ఈ పాపిష్టి పనులు, పాపిష్టి క్రియలు అనే వైరస్ను ఉత్పత్తి చేస్తూ ఉండటానికి ట్రై చేస్తుంటే, మనం ఆత్మ సంబంధమైనటువంటి శక్తితో నింపబడి యాంటీబాడీస్ అంటారు కదా, వాటిని ఉత్పత్తి చేసి వైరస్ను చంపుతూ ఉండాలి రోజు. సంపుడు సెక్షనే. అర్థమవుతుందో లేదో మరి మన వాళ్ళకి. ఈ శరీరం మారదో, దాని ఉత్పత్తి అది చేస్తుంటుంది. ఇది ఉత్పత్తి చేసే లక్షణాలన్నిటినీ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని వాక్కు చేత, దేవునికి లోబడుట చేత ఈ దరిద్రగొట్టు శరీరం ఉత్పత్తి చేసే చెడు కార్యాలన్నిటిని కూడా చంపుతూ ఉండాలి. ఇది పౌలు చెప్పిన పంథ. ఆత్మచేత శారీరక క్రియలను చంపినడల మీరు జీవించెదరు అన్నాడు. నువ్వెట్లా చేస్తున్నావు పౌలు గారు అంటే, అనేకులకు ప్రకటించిన మీదట నేనే తేడా పడతానేమో, నేనే భ్రష్టుడనవుతానేమో అని శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నానన్నాడు. అంటే తప్పలా. మరి ఎప్పుడు దాకన్నా ఈ శరీరం, ఈ పనికి మాలిన శరీరం ఏమో, మరి మనమే ఇది లేకుండా మనకేమో వ్యవస్థ నడవదాయే. మరి ఎట్లన్నా ఈ శరీరం నుండి మనకి విడుదల అంటే, ఆ విడుదలై ఇవ్వబోతున్నాడు రేపు. ఆ దేహాన్ని విమోచించడానికి యేసు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది. యేసు 2వ రాకడలో ఈ దేహము కూడా మార్పు చెందుతుంది. ఈ రక్తమాంసముల దేహము, ఈ క్షయమైపోయే శరీరము ఆయన రాకడలో మార్పు చెందుతుంది. చూడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి చూడు. తొందరగా చదువు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చదువమ్మా. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. సమాధులన్నీ తెరవబడి మనకు ముందు చనిపోయినటువంటి వాళ్ళంతా, పరిశుద్ధులంతా కూడా చక్కగా లెగుస్తారు. మనము మార్పు పొందుదుము. అదిగో మనము కూడా మార్పు పొందుదుము. అంటే మన దేహము విమోచింపబడిద్ది. ఆ గడియ వచ్చిందాకా ఇది చెడిపోయిన వ్యవహారమే ఉత్పత్తి చేస్తుంటది. వేప చెట్టు మొదట్లో ఒక 100 బస్తాలు పంచదార పోసి నీళ్లు పెట్టామనుకో, చక్కగా పంచదార నీళ్లు తాగి వేప చెట్టు ఇక తీపిగా మారదు. స్తోత్రం. నువ్వు 200 బస్తాలు పోసి పంచదార నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేస్తుంది. అది దాని జాతి లక్షణం. అట్లాగే ఈ శరీరం ఆదాము నుండి పాపాన్ని పుణికి పుచ్చుకుంది కదా, దాని తాలూకు క్రియలు జరుగుతూనే ఉంటాయి ఈ శరీరం ఉన్నంత వరకు. మరి ఎప్పుడన్నా విమోచన అంటే భక్తులందరూ అదే మూలిగారు. మూలగల
పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో. దేవునికి మహిమ. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం తొందరగా తీపేశాయి. 23వ వచనం. 23వ వచనం అంట చెల్లి చెబుతుంది చూడండి. అంతేకాదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎప్పుడు పోయిద్దో ఈ పాపిష్టి శరీరం, ఎప్పుడు వచ్చిద్దో ఆ మహిమ శరీరం. ఇందాక చెప్పిన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53, 54 వచనాలు కూడా మనం చదివితే క్షయత అక్షయతను ధరించుకొనవలెను, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలెను. అద్దుగో చూసారా, ఈ క్షయమైపోయే శరీరము, ఈ పనికి మాలిన శరీరము, పాపిష్టి క్రియలు ప్రేరేపించే శరీరము మారదా? మారదు సోదరా, మారదు. మారితే ఒకే ఒక విధంగా మారిపోవాలి. ఏంటంటే అసలు టోటల్ దీని ఉనికే పోవాలా, పోయి టోటల్గా ఈ మట్టి దేహము మహిమ శరీరముగా మారితే అప్పుడు ఉంటుంది అవకాశం. అప్పుడు మంచి మాత్రమే చేసి చెడుగుని చేయకుండా కట్టడి చేసి ఉండటానికి కావలసిన శక్తి అప్పుడు వస్తుంది. అప్పటిదాకా మాత్రం ఇక దీనిలో ఆదాం తాలూకు బీజాలు పనిచేస్తానే ఉంటాయి. దేవుడు ఒకటి చెబితే ఇంకొకటి చేయటం. ఎప్పటిదాకా? శరీరం మార్పు చెందిందాక. ఎప్పుడు మార్పు చెందిద్ది? 2 జరగాలి. ఇది కంప్లీట్ చేంజ్ అవ్వాలంటే ఇది చావనన్నా చావాలి, లేదా ఆయన రాకడలో మార్పు అన్నా పొందాలి. ఇవి 2 జరిగే వరకు పూర్తిగా దీని స్వభావం మారదు. కాబట్టి ఇప్పుడు డైలీ మనం ఏం చేయాలి? ఇది ఉత్పత్తి చేసే చెడుగుని మనలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటే ఆత్మశక్తి ద్వారా యాంటీబాడీస్ని రిలీజ్ చేసుకొని ఇది ఉత్పత్తి చేసే దరిద్ర గుట్ట వైరస్ అన్నిటిని సాగుకొడతా ఉండాలి. డైలీ అదే పని. అర్థమైందా? అందుకే ఆయన ఆ పాట పాడాడు. ఏ పాట? నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మివేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా ఏం లేదు, మారామని మన ఆనందమే. చాలా మారిపోయా బ్రదర్ నేను. అసలు ఏం మారావు నాయనా? ఇంకేం ఇప్పుడేం దరిద్రగుట్ట ఆలోచనలే రావట్లేదా? ఎక్కడ కూడా కనీసం కోపతాపాల దగ్గర కూడా ఎక్కడ ఏం వీక్ అవ్వట్లేదంటే అంటే బ్రదరు చిన్న చిన్న పావులే కదా. ఈయన కేటాయింపులు అనమాట. చిన్న చిన్న పావులే ఉంది బ్రదరు, అన్ని చిన్న పావులేగా, ఏ పాము కడిసినా చేస్తాం. అవునా? అవన్నీ చిన్న చిన్న బ్రదరు, పెద్ద పెద్ద ఏం చేయట్లేదు. కొంతమంది అసలు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు. కేవలం ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవటం ద్వారా వాళ్ళు చాలా డేంజర్లో పడతారు.
కొంతమంది దొంగతనం చేయరు, నరహత్య చేయరు, వ్యభిచారం చేయరు, ఏమి చేయరు, అంత బాగుంటుంది. కానీ నాలుకను కంట్రోల్లో ఉంచుకోనందున నరకానికి పోయే ప్రమాదం ఉంది. ఉందా లేదా అబ్బాయి? నవ్వుతున్నావు నువ్వు, నిజం చెప్పు. ఉంది. నాలుకని కంట్రోల్ చేయకపోతే పోవటమే పాతాళానికి. నేను చెప్పట్లే, యాకోబు అని చెబుతున్నాడు. ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టి తుదకది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. దాని అర్థం ఏంది? నాలుకని కంట్రోల్ చేసుకోకపోతే పాతాళానికి పోయే అవకాశం ఉందని. ఇప్పుడు మన నాలుక ఒక్కటి నరకానికి పోతే దేహం అంతా ఏడుంటుంది? 4 వరకు కట్ చేసి నరకం లేచేసి మిగిలిన బాడీ పోరా అంటాడా? 4 నరకంలో ఉందంటే బాడీ అంతా ఏడుంటుంది? అది కాబట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. చెప్పాడు మత్తయి సువార్త 12:36లో, మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలెను అన్నాడు. ఉందా? 12:36 మత్తయి సువార్త 36లో. అదే ఆరేనక్కయ్య నేను చెప్పింది. 12:36 అవునా? ఏముంది అక్కడ? మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలన్నాడు. తన సహోదరుని చూచి ఏమనేవాడు ఆడికి పోతాడు? చూడు ఒక్కసారి. అదే మత్తయి సువార్త. నేను మీతో చెప్పున్నదే వచనం చెప్పాలి. చూడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ లేకపోతే 22వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వామ్మో వామ్మో వామ్మో, ఏ క్యావురే? సహోదరుని చూచి ద్రోహి అంటే నరకానికా? ఇప్పుడు మనం ఏమైనా చేతులతో చేసే పనే లేకపోతే నాలుగుతో చేసే పనే? వామ్మ, అట్లయితే మనం చాలాసార్లు అనుకున్నాం కదన్నా, ఇప్పుడు మొత్తం పాతాళానికేనా? కొంతమందికి ఇప్పుడు డౌట్ వచ్చింది. నా సహోదరులను నేను కోపడ్డాను, కొన్నిసార్లు వ్యర్థుడా అన్నాను. ఇప్పుడు కొన్నిసార్లు కోపడ్డి మనం వాడు పనికిమాలోడు అంటాం. పనికిమాలోడు అంటే వ్యర్థుడనే. ఈ పనికిమాలోడా అన్న మాట ఎన్ని వందల సార్లు అన్నావు కూడా తెలియదు మనకి. పెద్ద పెద్ద బూతులు ఎటుకూడి మనకు మాట్లాడకూడదు కాబట్టి ఇది మాత్రం వాడుతుంటాం. ఒరే పనికి మాలిన వెదవా అంటాం. దానికి కూడా కేసు రాస్తున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత డేంజరో చూడండి. ప్రతి డైలాగ్ ఇక్కడ సీరియస్గా తీసుకుంటున్నాడు. అక్కడ తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఇంకొక డేంజర్ ఏంటి? ద్రోహి అని చెప్పువాడు. మనం అనుకోలేదా? వాడి పేరు ఎందుకు తీసుకొస్తావు నా దగ్గర? వాడు పెద్ద నమ్మక ద్రోహి, వాడు ద్రోహి అనలేదా మనం? మరి ద్రోహి అని నీ సహోదరుని అంటే నరకానికి పోతాడు అన్నా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈ లైవ్లో ఉన్నోళ్ళు కానీ ఇక్కడ వినే పర్సన్ కానీ ఎవరైనా సరే అనలేదా మీరు ఎప్పుడు ద్రోహి అని? అరే మోసే అంతటోడే అంటే ద్రోహులారా ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అక్కడ ఆగిపోయాడు. ఇక ఆ దెబ్బతో ఇక పోనీలా, వాగ్దాన దేశానికి పోనీలా, అయిపోయింది, ఆగిపోయి ఇక్కడే అన్నాడు. చూడు, వామ్మో మోసేకి దప్పకపోతే తీర్పు అయ్యమ్మో మనకైతే ఏందోనయ్యా. విజయ్ అన్నావా నువ్వు? ఎవరినన్నా పొరపాటున అని టెన్షన్ పడవాకండి, సమాధానం చెప్తా. ఏ వాక్యం చదివినప్పుడు భయపడవాకండి, ఇప్పుడు సమాధానం చెప్తా వినండి. నువ్వు వ్యర్థుడా అనొచ్చు, ద్రోహి అనొచ్చు, టెన్షన్ పడవాకండి. మరి అంటే నరకానికి పోతాడని ఉంది కదనంటే కింద పుట్టినోట్లో ఏముందో చూడు. నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా అనొద్దు అన్నాడు. అది విషయం. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఏముందండి? అక్కడ వచనంలో తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును. మీద అన్న కాడ ఒకటి అంకె ఉంది కదా, ఆ అంకె దగ్గర కింద ఏం రాసిందంటే కారణం లేకుండా
నిర్నిమిత్తం లేకుండా, మనమంటే వాడు ఊరక పడతా ఉన్నాడు కదా అని కారణం లేకుండా నిర్నిమిత్తంగా ఆ సహోదరుని ఎట్లాంటి మాటలు మాట్లాడితే ఆ తీర్పులోకి వెళ్తాడని ఉంది. అర్థమైందా? కొంతమంది పడుతున్నారు కదని ఏమి తిట్టినా తిడతారు. భార్య పడుతుంది కదని ఒక్కొక్కడు ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు. తిరిగి ఆమె కూడా అంటే, వీడన్న మాటలన్నీ ఆమె కూడా అంటే, అమ్మాయి వద్దు, నేను నిన్ను అనొద్దు, నువ్వు నన్ను అనొద్దు అంటాడు. ఇంకేం చేస్తాడు మరి? పడిద్ది కాబట్టి, ఏయ్ ఎక్కడ వచ్చావే పనికి మాలేదా అన్న వేధ, ఏదో వాడి ఇష్టం. ఇక నేను అనకూడదు లేక పెద్ద పెద్ద పదాలు. వస్తున్నాను అండి అని ఆమె గౌరవిస్తుంది. నాకు కూడా ఒక్కోసారి డౌటు, చిన్న దాదాపు నా భార్యని ఎన్నోసార్లు, నాకు ఇదొక అలవాటు, దరిద్రపు అలవాటు అయిపోయింది. మా అమ్మని మా నాన్న పిలిచే పిలుపు ఈ వేగి అని. నాకు అదే అలవాటు వచ్చింది, ఈ వేగి అని. ఒక్కోసారి డౌట్, ఆమెమో నన్ను పాష గారు అంటది, నేనేమో వేగి అంటాను. ఒక్కోసారి డౌట్, కొంపతీసి నాకేమన్నా కేసు ఉంటుందా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్హేతుకంగా, నిష్కారణంగా, నిర్నిమిత్తంగా, కారణం లేకుండా అనొద్దు. ఒకవేళ ఆడు తప్పు చేశాడు అనుకో, బాబాకి ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదు, కుండ నీళ్లు తీసుకురారా అని చెప్పాను నా బుడ్డోడికి. నీళ్లు తీసుకురారా అంటే తెస్తా, డామని పగలు కొట్టాడు. ఒరే పనికి మాలోడు అన్నాను. కేసు రాయుడు. ఎందుకు? కుండ పగలు కొట్టాడు, మరి కడుపులో మండింది, ఇంకోటి ఏం తిట్టకూడదు. అందుకని పని సరిగా చేయట్లేదు కాబట్టి పనికి రానోడా అన్నాను, తప్పులేదు. కానీ పాప చక్కగా కుండ తెచ్చినా, రే పనికి మాల వెధవా అన్నాను అనుకో, కేసు రాస్తాడు. ఈడి సంగతి చెప్పాలని రాస్తాడు. అర్థమైంది అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక మాటల దగ్గర కానీ, క్రియల దగ్గర కానీ, చూపుల దగ్గర కానీ, తలంపుల దగ్గర కానీ, ఆలోచన దగ్గర కానీ, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏమండి శరీరం మొత్తాన్ని అదుపు చేసిన నోటిని గాయం. కారణం ఉండి కారణం లేక కొన్నిసార్లు అసలు మనకు అవసరం లేని లోకుల విషయాలన్నీ పంచుకుంటూ పండుగ చేసుకుంటారు కొంతమంది. అదొక ఆనందం. మొన్న ఎవరో సోదరి పాపం అడుగుతుంది, నువ్వు ఎందుకన్నా ఎప్పుడు ఆడవాళ్ళే తిడతావని. మరి నేను అచ్చంగా ఆడవాళ్ళని ఎప్పుడు తిట్టానో మగవాళ్ళని కూడా తిడుతుంటాను నేను. ఎందుకు ఆడవాళ్ళ మీద నువ్వు ఇట్లా ద్వేషిస్తావు? ఎందుకంటే లేదమ్మా, అసలు ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తాను. ఆడపిల్లల మీద 4-5 పాటలు పాడా. ఎగురుతున్న తెల్ల పావురమోలే, సాగుతున్న సెల ఏరుల ఓలే, ఎగురుతున్న తెల్ల పావురమోలే, సాగుతున్న సెల ఏరుల ఓలే, కళ్ళలిరుగక కపటము తెలియక కదులుతున్న నా చెల్లెమ్మ, కడలి వంటి బాధ గుండెల్లోన దాచి కన్నీరైతివ చెల్లెమ్మ, ఎగురుతున్న తెల్ల పావురమోలే, సాగుతున్న సెల ఏరుల ఓలే. దేవునికి స్తోత్రం. ఇర్మియాను పాడిన పాటలు, ఇర్మియాను రాసిన పాటలు కూడా 2 పాడా. కళ్ళలెరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ఎంత గౌరవం నాకు ఆడవాళ్ళంటే. అసలు అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది అది మట్టేనమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గుర్తుపట్టారా స్త్రీలంటే నాకు గౌరవం ఉందని? పురుషుని కూడా తిడతా, మీరు సరిగేనండి. నన్ను కూడా తిట్టుకుంటే అవసరం తేడా ఉంటే. కాబట్టి ఇందులో కేటాయింపు ఏం లేదు. కొంతమంది అంటే నేను ఈ మీటింగులు ఎక్కువ ఆడవాళ్ళ దగ్గరే విన్నా. ఎందుకంటే అప్పుడు నేను చిన్నప్పటి నుంచి 4 అక్కలు నాకు, అందుకని వాళ్ళ మధ్యలో పెరిగాను. కాబట్టి ఈ ఆడవాళ్ళ సైకాలజీ, వాళ్ళ సంభాషణలు ఎలా ఉంటాయి అనేది నాకు చిన్నప్పటి నుంచి గ్రహింపు ఉంది. అందుకని ఎవరిదన్నా పక్కోళ్ళ ఇంట్లో ఏదన్నా విషయం జరిగింది అనుకో, వీళ్ళు అత్యవసర సమావేశం వేస్తారు. తిండి తిప్పలు కూడా పక్కన పెట్టి, వండుకునే కూడా పక్కన పెట్టి, ఏంది నా ఇట్టంటగా ఆహా అని వెంటనే దాని గురించి. పాపం చేసినోడు ఒకంత అయితే పంచుకునే వాళ్ళకి 10 ఇదొక పాపం అనవసరంగా. ఈ రకంగా మన శరీర కార్యాలండి 1 2 ఏముందిలే, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని పెట్టుకొని రోజు ఏదో ఒకటి మనలో నుండి ఉత్పత్తి అవుతానే ఉంటుంది, దర్శిస్తానే ఉంటుంది.
ఎంత కట్టడి చేసుకుందామని దాని స్వభావం ఎక్కడో చోట బయటపడతానే ఉంటుందా? ఇప్పుడు ఎట్లా మరి ఇన్ని పెట్టుకొని అసలు నేను పర్ఫెక్ట్ అని ఏబంటే ఎట్ట కుదిరిద్దా? ఇప్పుడు ఎవరు మన రక్షణకు ఆధారం ఏంది? మన నీతా, యేసు రక్తమా? అబ్బా, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. దేవునికి మహిమ. కాపీరైట్ వస్తే రానిరా, మెంటల్గా ఫిక్స్ అయ్యే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి మనకు ఆధారం? ఎవరు? యేసు రక్తము మనకు ఆధారం. దేవుని కృప మనకు ఆధారం. ఎప్పుడు కూడా నువ్వెంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత పరిశుద్ధుడు అయినా దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఎట్టెళ్తావు? దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావు? ఏం ఆధారం చేసుకొని వెళ్తావు? ఏవా, ఇదేంది దీనిలోనికి ఏదో శక్తి వచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏం ఆధారం చేసుకొని వెళ్తావు? ఏంది చెప్పవేంది విజయ్? గట్టిగా చెప్పు. అది యేసు రక్తమే ఆధారం. రెండవది ఆయన కృప. ఏంటిది? ఆయన కృప. నీ అంతటా సొంతంగా తమరు నీతి వెలగబెట్టగలిగితే కృప ఎందుకు బాబు? అయ్యా, గ్రేస్ కదా, ఎందుకు అవసరం లేదు. కానీ ఏ నరుడు కూడా దేవుని ఎదుట పరిపూర్ణుడుగా నిలవలేడు కాబట్టి తన ప్రియ కుమారుని బలియాగముగా అర్పించి ఆయన రక్తము కిందికి మనందరిని తీసుకొచ్చి నీతిమంతులు అన్నాడు. ఎందును బట్టి నీతిమంతులు? మన సొంత నీతిని బట్టి నీతిమంతులా? కాదు. ఆయన అద్వితీయ కుమారుని రక్తమును బట్టి మనం నీతిమంతులు. స్తోత్రం. దేవుని కృపను బట్టి మనం తప్పించుకున్నవారం. అందుకే అంతసేటు భక్తులందరూ కూడా కృప 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 అని ఎందుకు కొట్టుకున్నారు తెలుసా? అది లేకపోతే లేదు మనకి చరిత్ర. తెలుసా ఎన్ని పాటలో? ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు నాచనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా గమనిస్తున్నారా? ఏంటి మనకు ఆధారం? కృపా, యేసు రక్తం. బలిపీఠం దగ్గర ఎప్పుడు వెళ్ళి మోకాళ్ళు నిన్న ఏబు గారు అంటాడు, నేను రాజు వల్లే పోతాను అన్నాడు. ఒక చోట దేవుని సన్నిధిలోకి నేను రాజులాగా పోతాను అన్నాడు. ఆ వచనం ఏడుందో గుర్తుపట్టగలరా? ఒక్కసారి మీకు అది చూపిస్తా. అసలు రాజులాగా పోవటం ఏంది దేవుని దగ్గరికి? ఏమంటే ఒకసారి కోర్టులో ఒక కేసు విషయంలో నేను పోయా. అంటే నా కేసు అనుకున్నారు, వేరే వాళ్ళది. అయితే ఆ సన్నివేశానికి సంబంధించి ఒక సాక్ష్యం ఇవ్వడానికి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇలా బయటనే ఆ ముద్దాయిలకి టెన్షను,
కోర్టులో ముద్దాయిలకి లోపలికి పోయేటప్పుడు, ఎక్కడికి జడ్జి ముందుకు పోయేటప్పుడు ఎట్టబోతున్నారయ్యా వాళ్ళంటే ఈ చేతులు కట్టుకున్నారు, కాళ్ళు వణుకుతున్నాయి, ఈ తల పూర్తిగా అలా దించారు. ఈ తల పూర్తిగా అలా దించి గడగడగడలాడుతా లోపలికి వెళ్ళి తల ఉంచి, తలెత్తట్లా, అసలు ముద్దాయిలు తలెత్తట్లా, అట్లా తల దించి గడగడ వణుకుతా ఉన్నారు అక్కడ. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మో, తల ఎత్తితే ఏమైంది, తల కూడా ఎత్తకుండా అలాగున్నారు ఏంటి అంటే, ఏముంది, జడ్జి గారు చేతిలో పెన్ను ఉంది, ఆయనకి అధికారం ఉంది, ఇక వీళ్ళని ఏం చేయమన్నా చేసేసేయాలి. అంటే వీళ్ళ లైఫ్ అంతా అతని చేతుల్లో ఉంది. వీళ్ళని నేను వదిలేస్తున్నాను అంటే విడుదల పొందుతారు, వీళ్ళని నేను శిక్షిస్తున్నాను అంటే శిక్ష పొందుతారు. వీళ్ళ లైఫ్ అతని చేతిలో ఉంది కనుక వీళ్ళు తల కూడా ఎత్తకుండా, దోషులు గనుక, ముద్దాయిలు గనుక, నేరస్తులుగా చిక్కిన వారు గనుక, మరి వారు తమ దోషాన్ని బట్టి తల దించుకుని ఉన్నారు దేవుని ఎదుట. కానీ ఏమేమన్నాడు? ఏబు గ్రంథం ఒకసారి మీరు ధ్యానం చేయగలిగితే 31వ అధ్యాయము 37వ వచనం చూడండి ఒకసారి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన. అబా, ఎంత ధైర్యం అయ్యా! రాజులాగా పోతామా మనం దేవుని దగ్గరికి? ఒకసారి రాజు ఎలా పోతాడో, అంతఃపురంలో కానీ, లేకపోతే తన సింహాసనం దగ్గర కానీ, ఎవరైనా వ్యక్తులను ఎదుర్కొనేటప్పుడు కానీ రాజు ఎట్లా పోతాడంటే, తల దించేసి చేతులు కట్టుకొని గడగడలాడుతూ పోతాడా? ఏదో ఒక్కసారి రాజు ఫీలింగ్ పెట్టండి, మీరు పెట్టుకొని చూడండి ఒకసారి రాజు ఫీలింగ్. అవునా? నీలుక్కొని దర్పాన్ని ప్రదర్శిస్తూ తల ఎత్తి, ఏంది అటు చూస్తారు? రాజు అట్టబోడా? పోడా? ఎట్టబోతాడు మరి? ఎట్టబోతాడా? పాడు, నీలుక్కుంటాడు, డ్రెస్ విధానం అంతా. ఏబు గారంట దేవుని దగ్గరికంట రాజులాగా పోతాడంట. అంటే ఎందుకంత నమ్మకం ఏబు కంటే? ఎక్కడా నా దగ్గర తప్పు లేదంటాడు. అది ధీమా. దేవునికేమో అది కనపడితే మహా బాధ. ఏంది నాయన అంత గర్వం అంటాడు దేవుడు. ఎక్కడుంది నాయన నువ్వు నా దగ్గర రాజుగా వచ్చేదానికి? అంత ఎక్కడుంది నాయన నీకు? ఏం చూసుకున్నాయనా? లేదు, నేను నీ దగ్గరకు రాజులాగా వస్తాను, నేనే ముద్దాయినా, నేరస్తున్నా, తలదించుకొని రాను నీ ముందుకి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కనుక తల ఎత్తుకొని వస్తాను నీ దగ్గరికి అని మాట్లాడాడు. చూడండి, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళలేదని అన్నాడు. నేను అనలేను ఆ మాట, నేను అనలేను, నాకు అంత గుండె లేదు. మరి ఎలా వెళ్ళగలుగుతాను అంటే, నేను దాసుని వలె, ముద్దాయి వలె. ఎందుకంటే అపరాధ భావము నాకు తెలుసు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత నీతిని ప్రదర్శించినా, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి, అవి దేవుని ముందు చెల్లవు. కాబట్టి నాకు అంత ధైర్యం లేదు. కానీ ఏబు మాత్రం ధైర్యం వహించి రాజులాగా వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ కింద వచనంలోనే ఉంటుంది, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు అని. అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుందా? ఎప్పుడు ఏనాడు కూడా ఈ లైవ్లో వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నా, వినబోతున్న వాళ్ళు కూడా చెప్తున్నా, ఈ లైవ్లో అప్లోడ్ అవుతుంది కదా మెసేజ్, తర్వాత కూడా కొంతమంది వింటారు, వాళ్ళు కూడా చెప్తున్నా, ఎక్కడ ఉంచుతున్నారా మీరు లైవ్లో అప్లోడ్ చేసింది మళ్ళీ తీసేస్తున్నారు, అంత మెంటల్గా చేస్తున్నారని కొంతమందికి డౌట్ వచ్చింది. ఏం లేదు, మెంటల్గా తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసి చక్కగా అంశాలన్నీ కూడా మళ్ళీ పెట్టాలని అవి తీశాడు. తప్పకుండా మొత్తం నేను మాట్లాడిన అంశాలన్నీ మళ్ళీ అప్లోడ్ అవుతాయి, ఒక్కటి కూడా మిస్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్లోడ్ అయిన తర్వాత చూసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుటికి ఎప్పుడు కూడా నువ్వు రాజు వల్ల వెళ్ళే ఛాన్స్ నీకు లేదు. ఒక్కటి చేస్తే ఉంది. ఎట్లా అంటే, యేసు రాజుని ధరించుకొని యేసు రాజుని ఆధారం చేసుకున్నట్టయితే అప్పుడు వెళ్ళగలుగుతావు. యేసు ద్వారా, యేసులో, యేసు నందు మాత్రమే నీకు ఆ ఛాన్స్ ఉంది. కానీ యేసుకు వెలపట ఆ ఛాన్స్ లేదు సుమే.
ఆఖరికి నీ ప్రార్థన వెళ్ళాలన్నా కూడా ఆ నామమే దిక్కు. హల్లెలూయా. నీ రక్షణకు ఆయనే దిక్కు, నీ ప్రార్థనకు జవాబు ఆయనే దిక్కు. నువ్వు ఆ దేవుని సముఖంలో అంగీకరించబడటానికి ఆయనే దిక్కు. ఎవరైనా యేసు, ఆయన నామమే దిక్కు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, యేసునందే విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసునందే విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, యేసు పాప విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసునందే క్షమాపణ. నాకు అవసరమైన దగ్గర పదాలు నా సొంతం కూడా పెట్టుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు నామంలోనే. కాబట్టి ఎట్టబోతారు ఇప్పుడు ప్రార్థనకు పోయేటప్పుడు, దేవుని సముఖంలోకి వెళ్ళేటప్పుడు? పరిసయ్యులాగా పోతారా, సుంకర్లాగా పోతారా? అద్ది ఏబు గారు ఎట్టబోయాడు? రాజు. అందుకని రాజుగారి బూజు వదిలిచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఊరక రాలా. మనకు అర్థం కాదు ఎందుకు ఇంత ఇదయింది అనేది. చివరికి ఈ రాజుగారే ఏమన్నాడో చూడండి ఒకసారి. ఏబు గ్రంథము 40వ అధ్యాయము ఒక్కసారి చూడండి ఏమంటున్నాడో. 4వ వచనం లేకపోతే 6వ వచనం చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలా 42:6 తల్లి చాలరా. 42:6 చదువమ్మా. ఇంకా అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొను. 42:6 అద్దెమా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అద్దుగో కోటింగ్ మొదలుపెట్టి నలగేసి తోమి రోజు వలె నేను నీ సముఖంలోకి వస్తానన్న డైలాగ్ పోయి బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు. ఈ మాట ముందుందా? ఎప్పుడు వచ్చింది? తోముడు సెక్షన్ అయిపోయినాక వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లెక్క. మనకి దేవుడు తోముడు కార్యక్రమం పెట్టే కారణం ఏమిటంటే ఇదొకటి అన్నమాట, మనలో ఉన్న స్వనీతిని విరగొట్టడానికి. ముందు చెప్పాను, ఏబుకు వచ్చినటువంటి వేదనల వెనుక ప్రథమ కారణము నిన్నటికి నేటికి దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ రేపటికి దేవుడు చాలిన వాడని నమ్మలేక రేపటిని గూర్చి భయభ్రాంతులకు గురయి జడిసినందున అది అతనికి సంభవించినట్లు దేవుడు అనుమతించక తప్పలేదు. రెండవది, దేవుడు ఏబులో ఉన్నటువంటి తన స్వీయ నీతిని స్వనీతిని విరగగొట్టబూనుకున్నాడు. ఎంతటి వాడైనా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు కృపను ఆధారం చేసుకుని రావటమే తప్ప తన నీతిని ఆధారం చేసుకోవటానికి లేదు. అలాగా వెళ్ళడానికి యోగ్యమైన వ్యక్తి ఒకే ఒక్కడు, నా ప్రభువు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఆ ఒక్కడే, ఇంకా లేదు ఎవరికి ఆ పదం. ఈయన యందు ఆయన వెళ్ళగలడు. ఆ అద్వితీయ సత్యదేవుడు నా ప్రభు నరమాత్రుడుగా ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చాడు. వెతికినా కాగడ వేసి వెతికినా సవాల్ విసిరాడు. నడి రోడ్డులో నిలిచి నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించుందో రండి అని కేక వేసిన ఒకే ఒక్క ధీరుడు, ఒకే ఒక్క వీరుడు, బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఒకే ఒక్క కంప్లీట్ పరిపూర్ణమైన పురుషుడు నా యేసు చెప్పాడు ఆ మాట.
చెప్పాడు, అడిగాడు. ఆ ఒక్కడికి చెల్లింది కానీ ఇక ఏ నరుడికి కూడా చెల్లదు. కాబట్టి మనలో ఉన్న స్వనీతి దేవునికి అసహ్యం. మంచి భక్తిపరుడంట, నేను అతనిలో ఫీలింగ్ అంట, నేను చాలా మంచివాడిని, చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అని అందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటాడంట. తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. తన నీతి మీద, తన పరిశుద్ధత మీద, తను చేసే సేవల మీద, తన దాన ధర్మాల మీద, తన మంచితనం మీద అతని హృదయంలో దేవుని కృప అనే ఆలోచన సనగిల్లిపోయి ఈ సెక్షన్ వచ్చేసింది. నేను మంచివాడిని, నేను అట్లా, నేను ఇట్లా అని ఇది వచ్చేసింది. ఓ రోజు పండుకుంటే ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది, స్వప్న దర్శనం. పరలోకం కనపడుతుంది, దానికి ఎదురు ఒక ద్వారం కనపడుతుంది. ఆ ద్వారం వెలుపట ఒక దూత కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక కలం ఉంది, ఎదుట ఒక పుస్తకం ఉంది. ఆ దూత చెప్పు అంటే ఏముందండి, పరలోకం పోవటానికి వచ్చాను, తలుపు తీయండి అన్నాడు. తలుపు తీయాలంటే నీ నీతిని గూర్చినటువంటి సంగతులు తెలియాలి. నువ్వు 100% నీతిమంతుడుగా కనబడితే అప్పుడు నీకు ఆ తలుపు తెరుచుకుంటుంది, లేకపోతే తెరుచుకోదు. అది నేనే నెట్టి తీసేది కాదు అని చెప్పాడు. నీతంటే ఏముందండి, నేను చాలా పరిశుద్ధుండండి అన్నాడు. రైట్, నువ్వేమేం చేసావో, దేన్ని బట్టి నువ్వు నీతిమంతుడవో అవన్నీ చెబితే నేను మార్కులు వేస్తూ ఉంటాను అన్నాడు. నేను మరి దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తానండి అన్నాడు. రైట్, క్రమంగా వెళ్తావా, సంతోషం, 5 మార్కులు అన్నాడు. 100 భర్తీ కావాలి. నేను బీదలకు సహాయం చేస్తానండి అన్నాడు. ఆకలి కొన్న వాళ్ళకి నేను సహాయం చేస్తానండి, వస్త్రహీనులకు సహాయం చేస్తానండి అంటే ప్రేమ, రైట్, 10 అన్నాడు. 10, 15. క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి, నేను వీళ్ళలాగా అపవిత్రంగా ఉండనండి, నేను చాలా పరిశుద్ధంగా ఉంటానండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. సరే, ఒక 3 అన్నాడు. ఏంటి 3? 3. 18 వయము 100కి ఎప్పుడు పోయేది? టెన్షన్ స్టార్ట్ అయింది. తర్వాత సహోదరుల విషయంలో కూడా చాలా ప్రేమ కలిగి ఉంటానండి, వాళ్ళకి ఏదైనా అక్కర ఉన్నా కూడా నేను తీరుస్తానన్నాడు. సహోదర ప్రేమ, రైట్, 5 అన్నాడు. ఎంత అయింది అప్పుడు? 20. మీరు లెక్కలు సరిగ్గా చెప్పండి, ఎంత? 23. పోనీ 23. 100కి పోయేది ఎప్పుడు? నా భార్యని నేను బాగా చూసుకుంటానండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. ఓకే, 2 అన్నాడు. 25. పాస్టర్ గారికి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటానండి అంటే, దైవజనుడికి సహాయపడ్డావా, సరిపో 5. 30. ఇంకా దేవులాడుతున్నాడు, ఏం కనపట్ల. తను అనుకునే ముందే చెప్పేశాడు, నేను అందరినీ ప్రేమిస్తానండి, చాలా మంచితనంగా ఉంటాను అని ఏదో చెప్పుకొచ్చాడు. ఓకే, ఇంకొక 2 అన్నాడు. ఎన్ని మొత్తం? 32. ఏందయ్యా 50 కూడా రాలేదు, మరి ఈ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఏంది నా గతి అంటే, చెప్పేసే, తొందరగా భర్తీ చేసేసాయి, ఇంకేమన్నా ఉన్నాయో గుర్తు చేసుకో, లేకపోతే పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది, చెప్పు, తొందరగా చెప్పు. ఇక దడబట్టుకుంది. కాసేపు ఆలోచించి, అయ్యో ఇవన్నీ కాదు, నేను పాపిని, నా పాపాలకు నేను చేసిన నీతి కార్యాలు ఏవి పనికిరావు, నా యేసయ్య రక్తాన్ని బట్టి ఏదన్నా నాకు అవకాశం ఇస్తే ఇయ్యండి, కానీ నా నీతి కాదయ్యా అన్నాడు. ఈ యేసు రక్తము నాకు ఆధారం అని ఎప్పుడు అన్నాడో పళ్ళు తెరుచుకుంది తలుపు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా.
మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. అప్పుడు దేవదూత అన్నాడు, ఆ ఒక్కడి పేరు చెప్పకపోతే, ఆ రక్తాన్ని ఆశ్రయించాను అని చెప్పకపోతే పోయేవాడి పాతాళానికి. ఈ మొక్కేదో ముందే చెబితే పోయేదిగా అన్నాడు. పోని బాబా, ఇప్పుడన్నా కరెక్ట్ పాయింట్కి వచ్చాను, ఆయన రక్తం ఆయన కృప అంటే, పో అదిగో తలుపు ఓపెన్ అయిపోయింది పొమ్మన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీ కృపే, నీ కృపే, నీ కృపే. నీ స్వనీతి కార్యాలు, నీ మంచితనం, నీ నీతి క్రియలన్నీ దేవుని ముందు చూపించి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నామేమో, తీసి పక్కన పెట్టి అంటాడు. ఎప్పుడు ఎనీ టైం మనకి వేసే ఆధారం. దీన్ని గుర్తుపట్టే దావీదు కూడా గ్రహించి, నా బ్రతుకు దినములన్నీయో కృపా 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 క్షేమం అన్నాడు. ముందు కృపని, తర్వాత క్షేమములే నా వెంట వచ్చునన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, మన సొంత నీతి కార్యాలు. అలాగని మనం ఎట్టబడితే అట్టు ఉందామని నేను చెప్పట్లా. ఎట్లుంటాం, ఎట్టబడితే అట్ట మన వల్ల కాదు. తిరిగి నూతన జన్మ పొందిన మనం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం, దేవుని వాక్య బీజమను అక్షయ బీజానికి జన్మించిన మనం, పాపంతో రాజీపడి బతకటం అసంభవం. పొరపాటున ఎప్పుడన్నా గడ్డి తినే చేష్టాలు చేసినా పొందిన ఆనందం ఒకంత అయితే, దానివల్ల పడిన బాధ ఘోరం. అట్లా కాకుండా నువ్వు తప్పు చేసి ఆనందాన్ని ఆస్వాదించలేవో. ఎందుకని? అట్లా పెట్టేశాడు. లేదు, ఛాన్సే లేదు. ఏది జారినా సరే దాన్ని బట్టి కుమిలి 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 పోవటం. ఎందుకు ఈ బాధ? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, గడ్డి తిననేలా, హింస పొందనేలా. మళ్ళీ ఎవరు మనల్ని హింస పెట్టేది లేదు. హృదయమే గుచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించి మనస్సాక్షిని శుద్ధి చేశాడు. అది గుచ్చటం మొదలు పెడతా ఉంటారు. రే నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా. అందుకే క్రొత్త జన్మ ఎత్తిన క్రైస్తవుడు తప్పు చేయటం కష్టమే, చేసి అందులో నిలబడటం కూడా కష్టమే, అందులో ఆనందం పొందటం కూడా కష్టమే. అందుకే నా గొప్ప ధీమా అన్నమాట. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రశాంతంగా ఉండలేరు. మరి ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలరంటే, దేవునికి అనుకూలంగా ఉన్నంత వరకు ఎంతో సుఖంగా, ఆనందంగా, హాయిగా ఉండగలుగుతారు. ఏది పొరపాటు జారినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ లక్షణం దేవుని ఆత్మ ద్వారా మన లోపలికి ప్రవేశించింది. అందుకే మనందరం భద్రంగా ఉండటానికి అది ఆయన కాపుదల అయింది. కాబట్టి చెప్పండి, పాయింట్ నెంబర్ 1 రేపటిని గురించి చింతపడదు. పాయింట్ నెంబర్ 2, స్వనీతి మీద ఆధారపడద్దు. ఏది ఆధారం మనకి? అందరు చెప్పండి, ముగిస్తున్నా సంతోషంగా. స్తోత్రం చెప్పండి. కాసిన నీళ్లు తాగనేయండి. ఎండేమనిపించట్లేదు, కానీ వేడి మాత్రం అదిరిపోతుంది ఇక్కడ. ఏదన్నా చిన్న గదిలో కాస్త ఏదన్నా చల్లగా కూలింగ్ పెట్టుకొని కూర్చుందామంటేనేమో ఈ సెట్టింగ్లన్నీ ఆడ చేయడానికి అగసాట్లు అయిపోయింది. సరేనండి, నేను చెప్పింది అర్థమైంది కదా. మరి ఇంతే సంగతులు. ఇంకొకటి ఉంది అనుకుంటానే, 3వది. టైం సరిపోయిద్దాం మనకి. కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చే వారమా? ఇంకొకటి ఏమిటంటే, ఇది ముఖ్యమైనదే. దేవుడు మన జీవితంలో జరిగించుచున్న కార్యములను బట్టి దేవుని మహిమపరచుటయే తప్ప దేవుని తృణీకరించుట కానీ, ప్రశ్నించుట కానీ, విమర్శించుట కానీ చెయ్యరాదు. దేవుని మీద నేరారోపణ చెయ్యరాదు. ఏబులో ఈ లక్షణం కూడా ఉంది. అదొక్కడు చూపించి ప్రార్థన చేసేదా? చూద్దాం. చూడండి, ఏబు గ్రంథము. దేవుడే అన్నాడండి, నాకు తెలియదు. దేవుడే అన్నాడు, ఏమయ్యా నువ్వు మంచోడు అనిపించుకోవడానికి నన్ను తేడా అంటావా అన్నాడు. చూడండి, ఏబు గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. తొందరగా. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? ఎవరెవరితో అంటున్నారమ్మా? ఏబుతో దేవుడు అంట. ఆ వచనం కూడా చదువు తల్లి. 6వ వచనం నుంచి చదువమ్మా. అప్పుడు యెహోవా ఏబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం అండి. మనలో ఉండకూడని ఒక లక్షణం కనపడుతుంది చూడండి ఆయన దగ్గర.
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును పొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషువను నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? అదుగదుగు దేవుని మీదనే అపరాధం మోపుతున్న కేసు రాశాడు దేవుడు యోబు మీద. నీవు నిర్దోషివని తీర్పు పొందడానికి నన్ను దోషం చేస్తావా అంటే ఆ మాటలు వాడాడు యోబు. నాకు దేవుడు అన్యాయం చేశాడు అన్నాడు. అంటే దేవుడు అన్యాయస్తుడా? కొంతమంది ఆవేశంలో ఫటాఫట్ మాట్లాడతారు. ఎక్కడన్నా దేవుడికి కూడా న్యాయం లేదన్నా. పనికిమాలిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని బాగా ఆశీర్వదిస్తున్నాడు, నీతిగా న్యాయంగా మంచిగా బతుకుతుంటే మాకేందన్నా ఈ కష్టాలు అని అడుగుతారు కొంతమంది. ఏందో అంటే దేవుడు న్యాయవంతుడు కాడా? నేను చెప్తున్నా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు తారసపడినా, ఆఖరికి మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మన నుండి దాటి వెళ్ళిపోయినా కూడా ఆ మాట రాకూడదు. ఏది చేసినా, ఏది జరిగించినా నా దేవుని చర్యలన్నిటిలో సంపూర్ణ న్యాయం ఉంటుంది అన్నవాడే భక్తుడు. నా ప్రభు అన్యాయము చేయడు. నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది. అది నాకు అర్థం కాకపోవచ్చు, నా దేవునికి తెలుసు. కాబట్టి పర్వాలేదు ప్రభువా, నీ అనుమతితో ఏదైనా జరుగుతుంది. నీ అనుమతి లేకుండా ఏం జరుగుతుంది నాయనా? మరి నా జీవితం ఇలాగ అయింది, నా కుటుంబంలో ఇలాగ అయింది, నా పరిస్థితులు ఇలాగ వచ్చినాయంటే నీ అనుమతి లేకుండా జరుగుతుందా దేవా? ఏదో మొత్తానికి నాకు పాఠం కోసమో, లేకపోతే నా బ్రతుకును చూపి ఎదుటి వాళ్ళగా పాఠం కోసమో, మొత్తానికి ఏదో నీ చిత్త ప్రకారం జరిగిస్తున్నావయ్యా. ఒక్క మాట కూడా నిన్ను నేను తృణీకరించను ప్రభువా. ఒక్క మాట కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడనయ్యా. నీకే స్తోత్రమయ్యా. ఒక బిడ్డ నిద్రించుంటే ఆ తల్లి కన్నీళ్లతో ఉంది ఆ బిడ్డ దగ్గర. అన్యులు, ఆమె బంధువులు వచ్చి ఏం దేవుడో ఏం ప్రార్థనలో తెగ చేస్తారు, తెగబోతారు. మరి ఏం చేశాడంట అని ఇక ఆ మాటలు ఈ మాటలు దేవుణ్ణి అంటున్నారు. అక్కడికి వచ్చి ఏం అంతసేటు యేసుప్రభు అని కొట్టుకున్నారు, మరి ఏం బతికిచ్చాడా ఏందో అని అంటే ఆమె ఏడిచేది. ఆ ఏడు పక్కన పెట్టేసి నోరు తెరిచి, ఇదిగో ఒక మాట చెప్తా వినండి, మీరు నన్ననండి, నా బిడ్డననండి, కానీ నా దేవుణ్ణి అంటే మాత్రం నేను ఊరుకున్నది. నా దేవుడు ఈ బిడ్డని తీసుకున్నాడు అంటే ఏదో న్యాయమైన కారణం ఉండే ఉంటుంది. అది మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. నా దేవుణ్ణి తృణీకరించకూడదు, ఆయన తేలిగ్గా మాట్లాడకూడదు. నాకు లేని ఫీలింగ్ మీకెందుకు? దేవుడు తీసుకున్నాడు, ఏదో శరీర అనుబంధాన్ని బట్టి నేను దుఃఖపడుతున్నా. ఇంతకంటే ఉన్నతమైన మహిమగల ఆ ఆనందకరమైన ఆ మహోన్నతమైన స్థలంలోకి నా బిడ్డ వెళ్ళాడు. నా పూర్వీకుల్ని వాడు కలుసుకున్నాడు, శ్రేష్ఠ భక్తుల్ని వాడు కలుసుకున్నాడు, ఆ మహిమ ప్రపంచంలో తిరుగుతున్నాడు వాడు ఎంజాయ్గా. కాబట్టి నేను అది చూస్తున్నాను, ఏదో భౌతికంగా ఎడమైనందుకు ఈ శరీర బంధాన్ని బట్టి కొంచెం దుఃఖపడుతున్నాను, అంతేగాని నాకే ఫీలింగ్ లేదు. నేను చచ్చినా మీరు అనొద్దా మాట. నా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఇది అనుమతించాడు అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది అన్నది నేను నిన్న చెవులారా. సిగ్గుపడ్డా, అబ్బా అంత విశ్వాసం నా దగ్గర ఉందా, దేవుని న్యాయాన్ని అంతగా గౌరవించే తత్వం నా దగ్గర ఉందా అన్న క్వశ్చన్ నాకు వచ్చింది ఆ క్షణాన. ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే, చిన్న చిన్న సమస్యలు వస్తే, చిన్న చిన్న శోధనలు వస్తే, చిన్న చిన్న అనుకున్నాయి జరగకపోతే ఏం చేశాడన్నా, ఏందోలే అన్నా, దేవుడు కూడా న్యాయం లేదు. పెద్ద న్యాయవంతుడు మాట్లాడతాడు, పెద్ద న్యాయవంతురాలు మాట్లాడేది ఏమని, దేవుడు కూడా న్యాయం లేదంట, అన్యాయం చేస్తాడంట. ఇట్లాంటి పిచ్చి మాటలు మనం ఎన్నడూ కూడా మాట్లాడి దేవుణ్ణి నేరస్తునిగా చేయకూడదు, దేవుని దోషిగా మాట్లాడకూడదు. ఏబులో ఉన్నది ఆ లక్షణం గుర్తుపెట్టాడు. ఈ లక్షణాలన్నీ సైతానుకు చెప్పలా, సైతానికి బట్టి ఇలా ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా, ఇవన్నీ నేను క్లీన్ చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ఉతుకుడు సెక్షన్ పెట్టి ఈ పైచమంతా విర్రగొట్టి చివరికి దేవుణ్ణి నేను దోషి అన్నాను, అయ్యో చీచీ చీచీ ఎంత తప్పు చేశాను అని నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అన్నాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఎందుకు అసహ్యం కలిగింది? దేవుణ్ణి నిందించానేంటి నేను,
సర్వశక్తుణ్ణి నిందించానేంటి? న్యాయవంతుణ్ణి, నీతి న్యాయములు తన సింహాసనములకు ఆధారములుగా చేసుకున్న వాణిని నిందించి తినేమిటి అని పశ్చాత్తాపడి తను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నానన్నాడు. పశ్చాత్తాపడేది ఎవరయ్యా? తప్పు చేసినోడా చేయనోడా? పాపం చేసినోడా చేయనోడా? ఇప్పుడు ఒప్పుకున్నాడు, చూసావా? అలాగా ఒప్పిస్తాడండి దేవుడు. ఈ 3 లక్షణాలు మనలో బయటకు కనపడకుండా ఉంటాయి. వాటిని విరగొట్టి శుద్ధి చేసే పని మనలో ముఖ్యంగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ 3 మన దగ్గర ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసిన విచిత్ర ప్రార్థనలకు విచిత్రమైన జవాబులు ఇస్తే మళ్ళీ మనమే ఏడుపు. ప్రభువా, నా భర్తని దర్శించు ప్రభువా, నా భర్తని మార్చు ప్రభువా అని ఏడుస్తుందా? తన్ను పడిద్ది, అతనికి పేషెంట్ అయిపోతాడు. కానీ ప్రభువా, ఏం చేశానయ్యా, నాకు ఈ శిక్ష విధించావు, ఎందుకయ్యా నా భర్తని ఇట్ట చేశావు? ఒరే, మార్చమనేది నువ్వే, వాడిని తన్ని పడేస్తేనేమో ఏందయ్యా పడేసావు అనేది నువ్వే. మరి ఎట్లా? వాడు మామూలుగా మారడం మామూలుగా మాటిండో మిడిమేళం అనగొడితేనే వినేది. మరి నువ్వు చెప్పావు కొంచెం పడేసాను, మరి ఏంటి నువ్వు అంటే మళ్ళీ దేవుడిని సణిగిద్ది. విచిత్రమైన ప్రార్థనలు చేయటం, మళ్ళీ దానికి దేవుడు జవాబిస్తే మళ్ళీ దేవుడిని విచిత్రంగా అనటం. చివరిగా ఒక మాట చెప్తాను. సండే స్కూల్ చదివే అమ్మాయి, సండే స్కూల్కి వెళ్ళే అమ్మాయి, 8 ఏళ్ల పాప. ఒకసారి ఆ పాప ఉన్నప్పుడు నరమాంస భక్షకుల దగ్గర సేవ చేసే మిషనరీలు వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంట. ఆ చిన్న పాప కూడా కూర్చొని ఆ మాటలు విన్నది. నరమాంస భక్షకులు ఎంత భయంకరులో, ఎంత క్రూరులో, మనుషుల్ని ఎలా చంపుతారో, ఎలా తింటారో, ఏ విధంగా చేస్తారో అవన్నీ కూడా వాళ్ళ అనుభవాలు అక్కడ దైవజనుడితో పంచుకుంటున్నప్పుడు ఈ పాప ఇవన్నీ విని దైవజనుడు వాళ్ళని మెచ్చుకున్నాడు. అంత డేంజర్ ప్లేస్లో మీరు ఆత్మల రక్షణ కోసం కష్టపడుతున్నారంటే చాలా గొప్ప బ్రదర్ అని వాళ్ళని ప్రశంసిస్తుంటే ఈ చిన్న పాప విని, ప్రభా, ప్రార్థన చేస్తుంది, పక్కకు వచ్చి, దేవా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా, నరమాంస భక్షకుల దగ్గరికి సేవకి వెళ్తా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చిన్నది ఆ రోజు విన్న ప్రార్థన, ఆ రోజు విన్న విషయాన్ని 10వ సంవత్సరం వచ్చిన దాకా ప్రార్థన చేస్తూనే ఉంది. నన్ను నరమాంస భక్షకుల దగ్గరికి పంపించు, వాళ్ళ మధ్య నేను సేవ చేయాలి, వాళ్ళని క్రీస్తు కొరకు రక్షించాలి ప్రభువా అని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. బాగా గుర్తుపెట్టుకుంది. చిన్నపిల్ల. సరే, పెద్దదైంది, 18 ఏళ్ళు వచ్చినాయి. పెళ్లి చేశారు. అదో ఒక డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి ఆయన చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఒక సంవత్సరం స్వర్గం అంటే ఏంటో చూసింది. భూలోక స్వర్గం. ఆ భర్త అసలు అడుగేస్తే ఎంతో ఆప్యాయంగా ఆమె కోరినవన్నీ తెచ్చి పెడతా బంగారంలాగా చూసుకున్నాడు. అసలు ఇక విహరించిందన్నమాట స్వప్న లోకాల్లో. బాగుంది. సంవత్సరం తర్వాత ఆయన సంథింగ్ మిలిటరీ జాబ్ అనుకుంటా, మళ్ళీ పిలుపు వచ్చింది, పోయాడు. మరి యుద్ధం వచ్చినట్టుంది. 2 years ఉన్నాడు. 2 ఏళ్ళు ఆయన రావతి గల అమ్మాయి దగ్గరికి, భార్య దగ్గరికి. 2 ఏళ్ల తర్వాత వచ్చాడు. వచ్చేటప్పుడు ఇక భయంకరమైన వ్యసనపరుడుగా వచ్చాడు. వచ్చి టార్చర్ స్టార్ట్ చేశాడు. అంతకుముందు సంవత్సరం స్వర్గలోకాల్లో విహరించేటట్టు తీసుకెళ్ళాడు కదా, మళ్ళీ పోయి 2 ఏళ్ళు ఉండి వచ్చాడు కదా, ఇక నరకలోకం చూపించడం మొదలుపెట్టాడు. ఇక రోజు హింసే, రోజు టార్చరే, రోజు వేదనే. ఇక తట్టుకోలేక ఒకరోజు కూర్చొని, దేవా, నా అలాంటిది బతికొనటం అవసరం అంటావా? అసలు నువ్వు నా ప్రార్థన వింటున్నావా? అయ్యా, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చావని ఆనందపడితే ఈ దుర్మార్గుడిని ఇచ్చావేందయ్యా? ఎంత నరకం పెడుతున్నాడో నన్ను ప్రభువా, ఎందుకయ్యా నాకు ఇట్లాంటి శిక్ష వేసావు, ఎందుకయ్యా నాకు ఈ గతి చేసావని బోర్ నేర్చి నువ్వు నాతో మాట్లాడితే సరే, లేకపోతే లేదని కూర్చుందంట. అప్పుడు దేవుడు దర్శనం ఆమెతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే,
ఏమిటమ్మా ప్రార్థనకు జవాబిస్తే అలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటి ప్రార్థనకు జవాబా? ఏం ప్రార్థనకు జవాబు ప్రభువా అంటే 8 ఏళ్ల ప్రాయము నుంచి కొన్ని సంవత్సరాలు నువ్వేం ప్రార్థన చేశావు అన్నాడు. ఒకసారి వెనక్కి వెళ్ళింది, ఆలోచించింది. నరమాంస భక్షకుల దగ్గర సేవ చేస్తాను అన్నాను. ఓహో, సేవకి వెళ్లకుండా పెళ్లి చేసుకుందని టార్చర్ చేస్తున్నావా అంది. కాదు పిచ్చిదన్న, అట్లేం కాదు. మరేంటి ప్రభువా? అమ్మా, నువ్వు పెద్దయి సేవకి వెళ్ళాలా. నువ్వు సేవకి వెళ్ళేటప్పటికి దాదాపు చాలామంది నరమాంస భక్షకులు నువ్వు మారుద్దాం అనుకున్న వాళ్ళందరూ మారిపోయారు. ఇంకా కొద్ది గొప్ప ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి నీకు అవకాశాలు లేవు. మరి నువ్వేం ప్రార్థన చేశావు, అందుకని నువ్వు ఎటు కూడా అక్కడికి వెళ్ళలేవు కాబట్టి నీ ఇంటికి నీ దగ్గరికి ఓ నరమాంస భక్షకుడిని పంపించా. ఒక్కడిని మార్చుకోమ్మా చాలు అన్నాడట. నువ్వు చెప్పావుగా సేవ చేస్తానని, ఆ ఒక్కడిని మార్చు. ప్రార్థన చేసావు, అప్పుడు జవాబు ఇచ్చాను. ఈయనేంది ప్రభా నాకు ఇచ్చావు, ఈ దుర్మార్గుడు అంటావు. ఈయనే నువ్వు వెళ్ళి నరమాంస భక్షకుల దగ్గర చేస్తా. ఓ వీడు వాడే అనుకొని చెయ్యి. నరమాంస భక్షకుడిని భరించినట్టే భరించు, వీడిని సేవ చేస్తున్నాను అనుకొని సహించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పురుషుల్ని స్త్రీలు భరించినా, స్త్రీలను పురుషులు భరించినా, పిల్లల్ని తల్లులు భరించినా, తల్లుల్ని పిల్లలు భరించినా సేవ చేస్తున్నాను అనుకొని భరించండి టార్చర్ని. దేవుడు కృపనిస్తాడు. అంతేగాని దేవుడిని నిందించొద్దు. ఏ సన్నివేశంలో ఏ విధంగా కూడా ప్రభువుని తోలనాడొద్దు. ఆయన సకల చర్యలలో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నమ్మదగినవాడు. రండి